స్వాగతం ఫణి గారు. వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్క్రిప్టెడ్ విత్ పరి. స్వాగతం. నమస్కారం ఫణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్. I'm happy to have you back, sir. And obviously, this is a very important topic related to education. దీని ప్రభావం లక్షల మంది స్టూడెంట్స్ పైన పడబోతోంది. సో ఆ కారణంగానే దీనిపైన ఒక చర్చ అనేది ఎంతైనా అవశ్యకమని నేను భావిస్తున్నాను. పరి గారు, ఈ మధ్య వింటున్నాం మనం ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజు రీఎంబర్స్మెంట్ డిలే అవుతుంది, వేరియస్ రీజన్స్. అండ్ ఇంజనీరింగ్ కాలేజీల పెంపు గురించి కూడా విద్యా సంఘాలు ప్రతి సంవత్సరం జరిగే ఒక నార్మల్ యాక్టివిటీ ఏంటంటే, మనం విద్యా సంఘాలు, రాజకీయ విద్యార్థి నాయకులు అందరూ కలిసి ఇంజనీరింగ్ కాలేజీలు లేదా ఇంకేదైనా ఇతర కళాశాలల ఫీజు పెంపడం, ఒక రాస్తారోకో లేకపోతే ఒక పర్టికులర్ డే నిరవధిక సమ్మెను చేయడం, అది అవేర్నెస్ బ్రింగింగ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఫీజు పెరుగుతూనే ఉంది. మళ్ళీ ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘ నాయకులు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ ఈ ఈ సైకిల్ మనం చాలా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఇది మొదటిసారి సంవత్సరం కాదు, ఇదేదో ఈ మధ్య ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది సహజంగా విద్యా వ్యవస్థలో ఉన్న ఇబ్బంది. ఓకే, ఇబ్బంది ఎలా? రాష్ట్రాలకు ఆర్థికంగా మనమేం సర్ప్లస్ బడ్జెట్లో లేం కాబట్టి వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలకు ఇవ్వడం అనేది కొంచెం వెనక ముందు అవడం అనేది ఏ ప్రభుత్వానికైనా జరిగేది. అది ఇంతకుముందు ప్రభుత్వాలు చేసే, ఇప్పుడున్న ప్రభుత్వం చేసే, ప్రభుత్వం రాజకీయం కాదు ఇక్కడ మనం మాట్లాడుకుందంటే ఆర్థిక వ్యవస్థకున్న ఇబ్బంది. హ్యూజ్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాం. ఇంజనీరింగ్ కాలేజెస్ పిల్లలు మామూలుగా ఇప్పుడు అది ప్రైవేట్ అయితే, మామూలు గవర్నమెంట్ అయితే ఇప్పుడు కరెంట్గా ఒక 50,000 దాకా ఉంది, రఫ్లీ 30,000 to 50,000. ఒక గవర్నమెంట్ జనరల్ కేటగిరీ హైయెస్ట్ పెయిడ్ 30,000 to 50,000 కాలేజెస్ వేరే పట్టుగా ఉంది. అదే ప్రైవేట్ అయితే మాత్రం ఇట్ హెస్ గాన్ టు 1.5 lakh. ఇంకా మేనేజ్మెంట్ అయితే డిఫరెంట్, దానికి చాలా ఎక్కువగానే ఉంది. సో మనం యావరేజ్గా ఒక 4 ఏళ్ల చదువు 1.5 lakh into 4 రఫ్లీ 6 lakhs. లేదా ఒక జనరల్ కేటగిరీలో 30,000 నుంచి 50,000 వేసుకుందాం మ్యాక్సిమం. 50,000 ఇంటూ 4 ఏళ్ళు 2 లక్షలు. జనరల్ కేటగిరీ రావాలి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో రావాలంటే అతనికి ఈసెట్, మామూలుగా ఎంసెట్ ర్యాంక్ అని అది కొంచెం సెన్సిబుల్గా చాలా తక్కువలోనే ఉండాలి. లేదా ఈవెన్ ఇతరతర వర్గాలు కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీలో కూడా ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్. ఈ ఎంసెట్లో పోటీ పడి మనం గవర్నమెంట్ ఫీజులోనే ఇంజనీరింగ్ కాలేజీలకు ఎంటర్ అవ్వాలనేది చాలా కొద్ది పర్సెంటేజ్ అవుతాం, మనకు 40% అవుతాం. రిమైనింగ్ 60% పిల్లలందరూ కూడా ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ కళాశాల అనుమతులకు తగ్గట్టుగానే వాళ్ళు పే చేస్తారు. ఇక మేనేజ్మెంట్ కోర్స్ అయితే మనం చెప్పుకోకర్లేదు, అది చాలా పెద్దగానే ఉంటుంది. దాన్ని మనం నెంబర్లు అది ప్రభుత్వం ఇచ్చేది కాదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. సో నేనేమంటున్నంటే, సరే మనం ఇంత బాగా జనరేషనల్ వెల్త్ ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబానికి జనరేషనల్ వెల్త్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక 6 లక్షలు సపోజ్ ఒక స్కూల్ టీచర్గా, ప్రైమరీ స్కూల్ టీచర్గానో లేకపోతే ఒక ప్రైవేట్ బట్టల షాప్లలో పనిచేస్తే తండ్రికి, లేదా ఒక నార్మల్ మాల్స్లో పనిచేస్తే తండ్రులకి 6 లక్షలు తయారు చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఒక జనరేషనల్ వెల్త్ కిందనే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది, రైట్? అంటే ఒకడెవరో మొత్తం ఆస్తులు, ఏదైనా ఇల్లు ఉంటేనో ఏదైనా ఉంటే తనఖా పెట్టుకొని, లేకపోతే మెళ్ళ బంగారం ఉంటే అది ఒక ఫ్యూచర్ భవిష్య నిధులన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెట్టి వాడిని చదివించాల్సిన అవసరం ఉంది. వెరీ గుడ్, చదివించినప్పుడు 2 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి, నేను ఇప్పుడు మనం ఇన్ని లక్షలు పెట్టి కొంటున్నప్పుడు ఆ బీటెక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది? ప్రైవేట్ కాలేజీలలో సరే సపోజ్ ఒక పిల్లవాడు మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో ఏ రకమైన ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఎంతవరకు తోడ్పాటు ఇస్తుంది? ఒక మెకానికల్ ఇంజనీర్ అయ్యాక వాడు కొంచెం ధైర్యంగా ఉండగలుగుతున్నాడా? వెన్నుపూసలో కొంత మెకానికల్ ఇంజనీరింగ్ వస్తుందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం బీటెక్ ఎందుకు జాయిన్ కావాలి? హాయ్ బీఎస్సీ చేసుకోవచ్చు కదంటే, బీటెక్ కాకపోతే పెళ్ళిళ్ళు లేవు తెలంగాణలో. మీరు బీటెక్ కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు, మీకు పెళ్ళైంది. నేను బీటెక్ కాదు కాబట్టి నాకు తెలుసు. నువ్వు బీటెక్ కాదని మొహం మీద పిల్లలు లేచి, పెళ్లి చూపుల్లో లేచి వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ మ్యాటర్, ఒక సొసైటికల్ బార్ అయిపోయింది అది. బీటెక్ అనేది ఒక సొసైటికల్ బార్, ఒక మినిమం. అది మనిషిగా నిలబడడం, నడవడం, కాళ్ళు చేతులు ఉండడం, ముఖం ఉండడం ఎంత అవసరమో సొసైటీలో మనం బతకడం కూడా బీటెక్ అనే స్టిక్కర్ అవసరం. కానీ ఇదే దాన్ని ప్రైవేట్ కాలేజీలు సహజంగా ఒక వ్యాపారం అనేది వచ్చినప్పుడు దాంట్లో కొంత దోపకం కూడా ఉంటుంది. తెలంగాణ భాషలో చెప్పాలంటే దోపిడీ. ఎందుకు తప్పదు? ఎందుకంటే ఒకడు అదే లక్షలు తీసుకుంటాడు, కానీ షెడ్యూల్ కాలేజీలో పెడతాడు, దాంట్లో పాత వేదో పెడతాడు, ల్యాబులు నడిపించాడు, అంతా మేనేజ్ చేస్తాడు. వీళ్ళు చివరికి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు. అది బీటెక్ మెకానికల్ అని వానికే తెలియదు, రాసేస్తాడు, వస్తాడు. 1 month 2 months వరే. ఎందుకంటే పిల్లలు కొంచెం ఎంసెట్లు రాసినట్టే కొంచెం తెలియని పడతారు. చివరిలో ఏదో ఇంటర్నెట్లో చూసుకుంటారు, యూట్యూబ్లో చూసుకుని ఏదో మెటీరియల్ తీసుకొచ్చుకొని చదివి పాత క్వశ్చన్ పేపర్లో 4-5 బట్టి కొట్టి బీటెక్ 60% వస్తుంది. వాడికి ఆ బీటెక్ మెకానికల్లో కానీ, సివిల్ కానీ, ఏదైనా ట్రిపుల్ ఈ కానీ వాటిలో ఒక సరైన ఇంట్రెస్ట్ లేకున్నా జాయిన్ అవుతారు.
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవుతారు. ఎందుకంటే వాడికి వచ్చిన ర్యాంక్ వాడు తీసుకోవాలి. వాడికి ఇష్టం ఉన్నది చదవడం కాదు. ఇక్కడ మనం రెండు యువతని మనం బాగా డిప్రెషన్కి తోసేది ఏంటంటే, ఒకటి ఎంట్రన్సెస్, రెండోది నీకు ఇష్టమైనది కాకుండా, నీకు ఆలోచన ఉన్నది కాకుండా, నీకేది కమర్షియల్గా ఏది మార్కెట్ డిసైడ్ చేసామాట నిన్ను, నువ్వు ఇది చదవాలి. అది దాంతో సహజంగా డిప్రెషన్ కావడం అనేది మనిషి ఇప్పుడు నాకు కాంతి దక్కంది దొరకనప్పుడు నేను ఏదో ఒకటి పట్టుకొని ఈడవాలి అన్నప్పుడు సహజంగా దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అది చదువు కానీ, పెళ్ళి కానీ, సంసారం కానీ, ఈ మ్యాటర్స్. మనకి ఇష్టమైంది మనకు దొరకలేదు, మనకి స్ట్రగుల్ ఉంటుంది అక్కడ. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ రన్ చేస్తూ ఉంటాం. ఈ బీటెక్లో పిల్లలు అందుకే వాడికి మెకానికల్ ఇంట్రెస్ట్ లేదు, కానీ వాడు ర్యాంకింగ్ మెకానికలే వచ్చింది. వాడు చదివాడు, పోతాడు, క్యాంటీన్లో కూర్చుంటాడు, 4 చాలు తాగుతాడు, ఏదో ముచ్చలు పెడతాడు, నెట్ తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలని చెప్తారు. 2వ సంవత్సరంలో ప్లేస్మెంట్స్ వస్తాయి, మొత్తం కంప్యూటర్ సైన్స్కి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో అదే అని అమీర్పేటలో పోతాడు, లేకపోతే ఇంకే చోట ఆదిత్య ట్రేడ్ సెంటర్లో పోతాడు, మొత్తం 2-3 కోర్సులు గట్టిగా నేర్చుకుంటాడు, ప్లేస్మెంట్లో వచ్చిందా సంతోషం, బీటెక్కి దానికి విలువ దక్కింది. కాకపోతే మనం యాజ్ ఎ ట్యాక్స్ పేయర్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఎంతో కట్టిన డబ్బులు, ప్రజల పన్ను ఇంజనీరింగ్ కాలేజీలలోకి వెళ్ళిపోయి అక్కడ సాలరీస్ కిందను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందను రియలైజ్ అయినప్పుడు వాటి పొటెన్షియల్ బయటికి రావడం లేదు తరతరాలుగా. అట్లీస్ట్ ఒక 2000 నుంచి మనం తీసుకున్న 20 ఏళ్ళుగా, 26 ఏళ్ళు, ఇంకొక 4 ఏళ్లలో ఇంకో 3 దశకాలు అయిపోతాయి. మనం దాని పొటెన్షియల్ తీసుకోలేకపోతున్నాం అన్న విషయం ఎట్లా చెప్తున్నాను తెలుసా? ఈరోజు ఏఐ వచ్చేసింది, కంప్యూటర్ సైన్స్ జాబులు అన్నీ పోయినాయంటే ఈ పిల్లలందరికీ కూడా వేరే దారి లేదు. ఎందుకంటే మనం అదర్ ఇండస్ట్రీస్ని పట్టించుకోలేదు. ఒక మెకానికల్ కానీ, ఒక సివిల్ కానీ, ఒక ఎలక్ట్రానిక్ ట్రిపుల్ సిస్టమ్స్లో మనం వాటిని బెహతర్ చేయలేదు. సివిల్ పరంగా పట్టించుకుంటున్నారేమో సార్, బికాస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, కానీ నేను అనేది ద క్వశ్చన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో లేదా ఇండస్ట్రియల్గా కూడా వీ హ్యావ్ నాట్ సీన్ సూపర్ ఇన్నోవేషన్స్ అనేది. వేరేస్ కంప్యూటర్స్లో ఇన్నోవేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది, వేరేస్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్లో అవుతుంది, కానీ మన దగ్గర రాలేదు. లైక్ మన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో లేదు, మన ఇండస్ట్రీస్లో ఉన్న కొద్ది సెక్టర్స్లో ఉంది. కుడ్ బి దేర్. సో ద పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ నాట్ రియలైజ్ అగైన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ట్యాక్స్ పేయర్స్ మనీ వెళ్తుంది ఇంజనీరింగ్ కాలేజీలకి. ఇంజనీరింగ్ కాలేజీలు వారి అధ్యాపక సిబ్బంది వాళ్ళందరికీ వేతనాలు, సంవత్సరం నెల తిరిగే లోపల జీతాలు చేతులలో, అండ్ ఎంతో శ్రమ కోర్చి వాళ్ళు చెప్తున్నారో జరుగుతుంది. ఏదో ఒక ఒక్కొక్క సిస్టంలో ఒక జరుగుతుంది, కానీ దాని పొటెన్షియల్ బయటకు రావట్లేదు. పొటెన్షియల్ అంతా ఏమవుతుంది? చొప్పదంటూ బీటెక్ అంటాం దాన్ని, చొప్పదంటూ బీటెక్, హాలో బీటెక్స్. చొప్పదంటూ అంటే మనం లొట్టపీస్ కరాలంటాం, అవును. దాంట్లో ఏముండదు, హాలో ఆముదం లొట్టకాయలు ఉంటాయి కదా, లోపల ఏముండదు, జస్ట్ బలమైన ఒక బీటెక్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షెల్ బీటెక్స్ మనం తయారు చేస్తున్నాం. ఆ షెల్ బీటెక్స్ని ఎవడో కొంచెం తెలివైనడు ఏం చేస్తున్నాడు, కంప్యూటర్ సైన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు కంప్యూటర్ సైన్స్ మొత్తం పడిపోయింది ఏఐ వల్ల అనే ఒక ప్రోగ్రామింగ్, కోడింగ్, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అంటే మళ్ళీ అంతా కంప్యూటర్ సైన్స్ కాదు, ఓన్లీ కోడింగ్ రిలేటెడ్ ఇది పడిపోయేసరికి ఇప్పుడు దాంట్లో ఆటోమేషన్ విపరీతంగా జరుగుతుండేసరికి ఇప్పుడు చాలామంది కరెంట్గా వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు నాలాంటి వాళ్ళైనా కానీ, లేదా వస్తున్న పిల్లలు కానీ, లేదా మధ్య వయస్కులైన ఇప్పుడు ఐటీలలో పనిచేస్తున్న పిల్లలు, వీళ్ళందరూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు ఐలాండ్లో ఉన్నారు, వాళ్ళకు వేరే ఐలాండ్ లేదు. అగైన్ బ్రిడ్జ్ ఇస్ మిస్సింగ్. మెకానికల్, సపోజ్ నేను ఒక మెకానికల్కి వెళ్ళాలి, లేదా నేను ఒక ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలి, వేర్ ఈస్ ద బ్రిడ్జ్? గో బ్యాక్ టు అదర్ కోర్ ఫీల్డ్స్. అంటే మళ్ళీ అమీర్పేటలో అట్లాంటివి లేవు. అమీర్పేటలో ఎందుకంటే ఆ ప్రైవేటైజేషన్ కూడా జరగట్లేదు, గమనించాలి. మనం వస్తాం ఎందుకు ఆ ప్రైవేటైజేషన్ జరగట్లేదు అని కూడా నా ప్రైవేటైజేషన్ ఎప్పుడు జరుగుతుందంటే దాంట్లో లాభం ఉంటేనే జరుగుతుంది, సింపుల్ as that. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే నాకు దాంట్లో లాభం ఉందంటేనే వస్తుంది. జస్ట్ ఫర్ ద దేశం కోసం చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేటైజేషన్ వాళ్ళకి అలాంటి ఐడియా ఉండదు, నాకేం ప్రాఫిట్ వస్తుంది అని. చాలా కంపెనీస్ కూడా దే ఆర్ నాట్ ఈవెన్ లైక్ ఆఫర్ లెటర్లు ఇచ్చి, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి కూడా వాళ్ళు జాయినింగ్ డేట్స్ ఇవ్వట్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. So which is a clear indication that the companies are very very scared about what's to come. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. And on the other hand and లేటెస్ట్ గా తెలుస్తుంది ఏంటి అంటే the expected ఏదైతే AI టర్న్ అరౌండ్, ఏదైతే కంపెనీస్ టర్న్ అరౌండ్ చేస్తుంది, దిస్ డ్రామాటిక్ ఇంపాక్ట్ ఏదైతే we have seen like న్యూస్ ఫ్రమ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ. దాంట్లో వాళ్ళు ఏదైతే దిస్ ఇస్ న్యూస్ ఫ్రమ్ దెమ్, ఎవరైతే వాళ్ళు లే ఆఫ్ చేసిన ఇంజనీర్స్ ఉన్నారో, సో అండ్ AI దాన్ని ఆటోమేట్ చేసేస్తుంది కాబట్టి దాని ప్రొజెక్షన్స్ ద్వారా కొన్ని లే ఆఫ్ జరిగింది. మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నారు బికాస్ అంత ఇంపాక్ట్ లేదు, బికాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత AI ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చూడడం లేదు. అండ్ ద అదర్ సైడ్ ఏంటి అంటే, అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మళ్ళీ AI రెవల్యూషన్ కూడా వన్స్ అగైన్ దే ఆర్ టర్నింగ్ ఇట్ ఇంటూ కోడ్ బేస్డ్ అండ్ అప్లికేషన్ లేయర్ లాగా. సో మళ్ళీ ఒక అప్లికేషన్ లేయర్, దెర్ ఇస్ అ డేటా స్టాక్, ఎస్పెషలీ వెన్ రిలేటెడ్ టు ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ద కంపెనీస్, wherein the companies are basically realizing that all the costs
that they are incurring from the past almost 1 year, 2 years నుంచి they are ramping up the AI implementation. AI టెక్నాలజీస్ ని వాళ్ళు ఆన్బోర్డ్ చేయడంలో ఏదైతే ఖర్చు, ఎస్పెషలీ టోకెన్ స్పెండింగ్ అంటారు కదా, రైట్ సో టోకెన్స్ పైన స్పెండింగ్ ఏదైతే చేస్తున్నారో దాని యొక్క ప్రొడక్టివిటీ వాళ్ళకి కనపడడం లేదు, దాని యొక్క మార్జిన్స్ వాళ్ళకి కనపడడం లేదు. Right. అండ్ వాళ్ళు మెయిన్ కంపెనీస్ రియలైజ్ అవుతుంది ఏంటి అంటే వాళ్ళు మన డేటాతో ఆడుకుంటున్నారు, అంతే కాకుండా వాళ్ళు మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కూడా స్టీల్ చేస్తున్నారు. సో దే లైక్ వీళ్ళు మనం వాడుతున్నాం, మన డేటాతో వాడుతున్నారు కాబట్టి బికాస్ ద LLM is learning, యా right, it is obviously it's natural that something that learns in the back end, that learning can be used by somebody else, right? రైట్ So the company's core intellectual property is at a point of being stolen because వాళ్ళ USP పోతుంది కదా. రైట్ So companies are realizing that, you know what, maybe we need our own homegrown LLMs or Right. homegrown models, and which is creating once again an application layer. ఎస్ So which is once again the same old SDLC. వీళ్ళు మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లోకే వెళ్ళిపోతుంది డిస్కషన్ అంతా కూడా. సో ద AI companies are now finally the companies are waking up to the fact that maybe it's not, yes, it is definitely a breakthrough development in innovation in terms of the growth of where the computers the compute power is going to take the humanity. That is there, I'm not discounting that. But then again, this rapid exponential ఏదైతే ఉందో, maybe that's not so much. And I think it shortly is going to come అని అనిపిస్తుంది. ప్లీజ్ యూ కెన్ Yeah. కౌంటర్ మీ, అండ్ ఇఫ్ దేర్ సంథింగ్ దట్ ఐ స్పోక్ or I misspoke, please No, correct no, me if you have any facts to you're this. right on from the news. But నేను on the ground level నేనేం చెప్తున్నానంటే I'm a hands-on developer and architect. I write code. Right. So when I use an AI cursor కానీ any Correct. windsurf కానీ అలాంటి టూల్స్ యూస్ చేసినప్పుడు it automatically generate thousands of lines in maximum 1 or 2 minutes. Exactly, sir. So that- ఆ కోడ్ ఏదైతే that's where it is coming, right? So for example, మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నారు, కోడ్ బేస్ గురించి మాట్లాడుతున్నారు. లెట్స్ దానికి కన్కరెంట్ గా ఒక విల్ టేక్ ప్రాక్టికల్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ తయారు చేయాలి, లేకపోతే ఒక లీగల్ డ్రాఫ్ట్ ఒకటి తయారు చేయాలి, కాంట్రాక్ట్ ఒకటి తయారు చేయాలి. Right. దాంట్లో ఎగ్జాంపుల్స్, ఈవెన్ ఓపెన్ AI has accepted this, that the AI reports are filled with hallucinations. అసలు it is hallucination is it's a very dangerous thing that is happening. Right. ఇప్పుడు కేస్ లా గురించి కూడా తీసుకుని ఎగ్జాంపుల్ లీగల్ గా మాట్లాడితే, వన్స్ యూ రియలైజ్ దట్ దాంట్లో కేస్ లా అన్ని ఫేక్ ఇస్తుంది. అదే జస్ట్ టుడేస్ న్యూస్. ఇట్ ఇస్ ఎ ప్రాక్టికల్ ప్రాబ్లమ్, వెరీ డేంజరస్ ప్రెసిడెంట్ దట్ ఇట్ ఇస్ సెట్టింగ్. ఇప్పుడు జడ్జిలు ఉన్నారనుకోండి, వన్స్ దే రియలైజ్ దట్ అరే దిస్ ఇస్ టేకింగ్ ఎ టర్న్ ఇంటూ దట్ into something that that we were not expecting. It's Right. almost like కొంతమంది తెలివి వాడేసి hence సరా. So it's So very they're misleading the courts and misleading judicial systems. correct. So we must also take this into account, that the hallucination of the AI models is a very serious threat Right. to the So I have a trustworthiness of point our here, sir. solutions. Right. I have a point here that the hallucinations when come up, people intentionally know that it is a hallucination and push it by because there is this Correct. intellectual guy, the clever guy, Ah. is pushing the hallucinations to go Yes. into and to make his things work, like make his so- ways. So With my an point inherent- is, with an inherent ఎవరైతే ఉన్నాడో వాడు దాన్ని ఇంకా అతి తెలివి Yeah. వాడి, So చూసారా that ఏం means- చేస్తుంది కరెక్ట్ అయి ఉంటది కదా అని చెప్పి ఒక Right. జడ్జి ఉన్నాడు అనుకోండి, అతనికి అంటే జడ్జి అంటే కోర్టు గురించి అనట్లేదు, Yeah. జడ్జింగ్ ద మ్యాటర్. Right. ఒక కన్స్యూమర్, ఒక క్లయింట్, ఒక కంపెనీ Anything. CEO ఉన్నాడు Yeah. అనుకోండి, ఒక CXO ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడంటే హీస్ జడ్జింగ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ అండ్ హీస్ సేయింగ్ అరే ఇది ఇలా ఉంది కదా కరెక్టే ఏమో అన్నాడు, అండ్ హీఈస్ నాట్ గోయింగ్ టు డూ హిస్ డ్యూ డిలిజెన్స్. I think He's going to that's so accept that that now fact. that is the human factor Correct. always there. Yes, it will See. always be there. It is even before AI also. Correct. Don't you see the judge who gave wrong judgments? Don't you see the or any judgment happened manual intervention by not looking at some due diligence matters, right? The Correct. guy who is running, very good point you raised. The guy who is doing due diligence will not go into hallucinations. So if it comes to technology, I don't want to blame technology because technology has its own ways of guardrailing in AI, which can reduce the hallucinations to almost nearby, because there are certain guardrails, there are certain Sir, context you need to that build. is where it is, sir. ఇప్పుడు మీరు See. ఓపెన్ AI ని అడిగినా కూడా they will tell you they don't know it is the how AI is coming up with the results is in fact a black box. They themselves, the owners of these AI companies, accept that we actually have no idea how the neural networks are Right. coming up with these solutions. So అలాంటప్పుడు how can you really put a guardrail on this when you don't See, know what the problem is? I have seen as an architect, Yes. for a particular application, for a particular context, there is a chance to build local LLMs, which means Right. small language models, Right. SLMs, Yes. which you could be very specific to contextual domain, maybe healthcare, maybe logistics, and also which will not have any dependency on cloud or any other external. So there are ways to
make a particular company IP. You're talking about the intellectual property to be safe and guarded, safeguarded in the inside of that AI, which is possible. So the point is, we have gone a little far, too far, but the point is AI is speeding up the work, Theoretically. hardcore work. So theoretically, we are yet to see I've theoretically. seen it as a ground architect or developer on the ground. That I don't agree now that as a theoretical, Pari. It is, is very much I'm facing it now. కాదండి. I'm not talking about that. I'm not talking about that the amount of code is being generated అనేది జనరేట్ అవ్వట్లేదు అని అనట్లేదు. Mhm. But the reason I'm saying is we have to correlate this particular code into some kind of a tangible and measurable increase in productivity. And that should once again translate into an increase in profit for the company. Yeah. Like real tangible results గురించి అంటున్నాను. Haha. రైట్. సో మీరు ఏమన్నారు, కోడ్ జనరేట్ అవుతుంది. దిస్ పొటెన్షియల్ కోడ్ కుడ్ హావ్ ప్రీవియస్లీ టేకెన్ అ వీక్ ఆర్ సో, అండ్ ఇట్ ఇస్ కమింగ్ అప్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్. Right. ఏదైతే ఉందో దాన్ని నేను డిస్కౌంట్ చేయట్లేదు ఒక సెకండ్ కూడా. వాట్ ఐమ్ రియలీ టాకింగ్ అబౌట్ రైట్ నౌ ఈస్ దాట్ న్యూ కోడ్, వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ because how much are you spending for this particular code? Because I'm seeing that these particular agentic development ఏదైతే జరుగుతుందో within like small, like 1% companies or 2% companies who are using the existing OpenAI and Anthropic models to build these agents and do the work, whatever the automation that they're trying to do in the, to do whatever particular task, their costs are really, really increasing. Actual cases low, it is a fact that the companies are becoming very, very afraid about how much this AI spend is coming to. Mm. Okay, na? Yeah. And that is where they're, in fact, Microsoft themselves is saying that we are going to really roll back on our AI spending, especially on tokens. సో ఇదేదైతే జరుగుతుందో, సో వాటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సార్, వీ షుడ్ బి ఏబుల్ టు ఆర్ ఆడియన్సెస్ కోసము, బికాస్ ఐ నో దట్ దిస్ ఇస్ అ స్పాట్ లైట్ సిరీస్ అండ్ వీ వర్ స్పెసిఫిక్లీ టాకింగ్ అబౌట్ ద ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజ్, రైట్ సార్? సో అండ్ దానికి వెంటనే మనం వచ్చేద్దాము. ఐ నో వన్ వీ టాక్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ద న్యాచురల్ ఎవల్యూషన్, how the coding and how the computer science, the local application development of within companies has been outsourced, right sir? Original గా ఇప్పుడు అందుకే ఇండియాకి వర్క్ వచ్చింది, అండ్ దాని తర్వాత క్లౌడ్ వచ్చింది, wherein like the infrastructure itself was being managed by like AWS అనుకుంటారా, గూగుల్ క్లౌడ్ అంటారా, లేకపోతే Oracle క్లౌడ్, దానికి వెళ్ళింది. ఇప్పుడు now obvious natural further evolution of that is to even take out the coding part of it. అది కూడా మేమే చేస్తాము అనే లెవెల్కి వచ్చేసింది. సో యూ కెన్ సీ హౌ ద స్టెప్ బై స్టెప్ న్యాచురల్ గానే కనిపిస్తుంది మనకి. Yeah. And we are not necessarily disputing that it is wrong or right. Yeah. But what we are saying is ఇదేదైతే ఓవర్ హైప్ అవుతుంది. ఓకేనా సార్? ఉంటుంది కొంత that you cannot avoid. Any technology will have a hype. Correct. Suppose So even the AI bubble ఏదైతే ఉందో, Bubble. it is definitely going to happen, and the bubble after it bursts, Yeah. the things will it get correct. normalized. Correct. సో Sensible. ఆ టైం లైన్ ఎంత ఉందనేది మనకు తెలియదు. బట్ ఇన్ ద మెయిన్ టైమ్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎవరైతే సాఫ్ట్వేర్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ ని, ఐటీ ఇంజనీర్స్ ని జాబ్లోకి తీసుకుందామనే పొజిషన్ లో ఉన్నారో, వాళ్ళు దానికోసం ఆలోచిస్తున్నారు. ఏమని, మన క్లయింట్ నుంచి ప్రాజెక్ట్ వస్తే తీసుకుందాము, క్లయింట్ రాకపోతే వీ కెన్ ఆల్వేస్ ఒకసారి ఆన్బోర్డ్ అయిన తర్వాత ఇట్ ఈస్ లీగల్ దట్ దే హ్యావ్ టు బి పెయిడ్, దే కెనాట్ బి జస్ట్ లెట్ గో ఆన్, ఇవన్నీ ఉంటాయి కదా సార్. అవన్నీ కూడా suppose for example lot of LinkedIn posts you can see that people who worked for 10 years 12 years suddenly one night without a mail morning they might have Correct. been asked to go. Layoffs, See, yes. and labor ministry of labor also cannot enter just like that and solve this problem, as if like it's not a very idealistic world out Of course there. not, sir. So Technology- because they're also observing and changing what is happening, so much of change in the quick changes. Even if you go and ask the company has its own version, Yeah. its own version. Yes. See, we need to be a sensible guy instead of just talking to the only employees or talking to the only corporates, right? We need to be a rational guys to talk about like both sides. Yes. A labor ministry of labor also cannot digest this part, like so much of firing, so much of things are going on like that. So what they'll do is, okay, we'll just see and watch from the trenches. That's what everybody does. But what we are trying to say is, again, the engineering, the hollow engineering, the shallow engineering, that is what our concern should be. But a lot of opportunities. A normal guy like me from village could Right. go to travel places. We should also think of PV Narasimha Rao recent. He did a lot of things. His birthday has come out recently. Yes, So the yes. point is, there are some people who cashed out global markets. Indian youth have excellently enjoyed the benefits of that and going places. And we talk about every family has one NRI. That is the level of South India. That is the level of South India. We have come to that level. That is an awesome. But what my concern is, while we have a lot of taxpayers' money and a lot of foreign currency flowing in, we have just neglected other branches, innovation, Correct. mechanical, even civil was also just raising skyscrapers, but Correct. not an innovation happening. It's a very standard structures are erected, standard, but there's no innovation in this. The reason Not because there is huge. no demand Yeah. for innovation. We have The cable point is, bridges, which were Yeah, which okay. have been existent for hundreds of years.
Yeah. So yeah. So now what my feel is all these IT guys became one island. Once it is collapsed, there is a blast in the IT land by AI. These guys to have no way to go any sensible industry, Yes, because that is the those guys problem. are those Yeah, guys are those industries are kaila anta manam. Kaila fine. means dying. Okay. Dying industries, they're all dying. Suppose an IT worker wants to go to a mechanical engineer, you go to any GD Matla or any industrial area, Yes. you will see people with highest qualification also, but they live in certain conditions. Yeah. It's a mechanical work, it's a very karkhana, it's a workshop. Yes. Yes. And those things are not as a workplace or possibly. See, look at IT offices, how glittering they are. When it comes to workshop, it may not be the case. I'm not asking they have to be like that, but innovation of those old style missions or sensibly, it's not like where an IT guy can go and find Sir, for his knowledge but and it's find not, a job. sir. It's not like we don't know the reason for it, sir. Like all the other core industries, because of the globalization, that's the exactly what happened. All other core industries, especially in the engineering department or mechanical, whatever you wanna, really talk about the Karkhana work, has been, like completely monopolized by China. So the reason the industrial areas in even in our Hyderabad are really not cost competitive. That is really what it is, right? Economically, alochiste, they have not been cost competitive in the longest time. Hmm. Because China has completely overtaken the market. So, for example, yes, ఇంకా కూడా కొన్ని డొమెస్టిక్ వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ బాడీ బిల్డింగ్ ఉందనుకోండి, Right. అవి మనం లోకల్లో చేసుకుంటాము, బికాస్ దేర్ స్టిల్ లైక్ లోకల్ ఎంప్లాయర్ కాబట్టి గవర్నమెంట్ విల్ బి ఇన్సెంటివైజ్ టు గివ్ దెమ్ సమ్ కాంట్రాక్ట్స్. బట్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్ లైక్ ఇప్పుడు మన రియల్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అనేది ఈజ్ ఆల్వేస్ సీన్ త్రూ ద లెన్స్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఎస్పెషలీ exports. So Right. those are the reasons the IT companies and all the glittery and the Right. glamour that is around it is because they're able to export their particular services and products to a higher currency paying country. Right. Right. More So, of demand course, more demanded, yeah, exactly. that's a money. It might just be artificial demand that may be created also, but it doesn't matter. That's not the point of this conversation. What we're trying to say is because that is why it is there. And for our industries to export to a level that we can compete with China, that is the problem that we must be looking at. అందుకే ఇప్పుడు సెమీకండక్టర్స్ గురించి చేస్తున్నాం సార్. సో అండ్ దట్ ఈస్ వన్స్ అగైన్ అ వెరీ హైటెక్ ఇండస్ట్రీ. సెమీకండక్టర్స్ ఆర్ ఆల్సో అ వెరీ హైటెక్ ఇండస్ట్రీ వెన్ ఇట్ కమ్స్ టు చిప్ మేకింగ్. బట్ Right. వాట్ అబౌట్ ద యాక్చువల్, మీరు అయితే కోర్ ఇండస్ట్రీస్ అంటున్నారు, అరే హైదరాబాద్ మీరు కనుక ఏదైనా జీడిమెట్లకు పోయారనుకోండి, లుక్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్ అంటే దే ఆర్ ఆల్మోస్ట్ వన్స్ అగైన్ జస్ట్ షిప్పింగ్. చైనా నుంచి తెచ్చుకుంటున్నారు. Aha. Assembling and possibly. Yes, exactly. So and that is our reality. Okay. We're not making the probably. Do you think we need more innovation in these sectors? And my point is application. So innovation అనేది ఎలా వస్తుంది అంటే నీడ్. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది ఇట్ ఇస్ ద ఓల్డెస్ట్ సేయింగ్ వర్డ్. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. రైట్. సో మనకి నెసెసిటీ ఎక్కడ ఉంది? నెసెసిటీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు పక్కన చైనా వాడు మనకు ఈవెన్ ఇఫ్ ఈస్ డంపింగ్ బికాస్ ఈస్ ఓవర్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈస్ కంప్లీట్లీ టర్న్ ద ఎంటైర్ వరల్డ్ ఇంటూ హిస్ కన్స్యూమర్ బికాస్ ఈస్ ఏబుల్ టు మాస్ ప్రొడ్యూస్ ఇట్. మనం వాళ్ళతో కంపీట్ అవ్వాలి. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ సార్. సో ఇప్పుడు సోలార్ ప్యానల్స్ మనం ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ చేస్తున్నాం. మళ్ళీ వాటికి కావాల్సిన ముడిసరికి అంతా చైనా నుంచి వస్తుంది. Okay. Even if you see like any, I will not name names because that's not my point, but all the major solar players that are ఇప్పుడు మనకు Right. అన్ని కూడా వాటికి ముడిస్తారు ఏదైతే కోర్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఏదైతే అర్త్ రేర్ ఎర్త్స్ ఏదైతే మైన్ చేస్తారో అవి ఇండియాలో సోర్స్ చేసిన ఏం కాదు సార్. అవన్నీ మళ్ళీ చైనీసే. మళ్ళీ అక్కడ మనం మళ్ళీ ఏం చేస్తాం అంటే మాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం మనం. So tell me, what is the secret of China's mass manufacturing? Is it Yes, because of the population or is it because of the automation? Let's, it is all about the money, sir. So all the major American investors ఎవరైతే ఉండేనో, this goes back to 70s and 80s during the Nixon era అంటారు అక్కడ, where they were opening up the Chinese economy. Okay. అప్పుడు ఏమైంది, it's once again it's very much a capital driven decisions where they essentially found much cheaper labor who are not going to fight for any of the union rights. తొక్కర ఏమి ఫైట్ చేయరు వాళ్ళు. వాళ్ళు చెప్పింది తింటారు. And that is very much the case in our country also. ఇక్కడ కూడా లేబర్ ప్రొటెక్షన్స్ ఏమి లేనందు వలననే ప్రైవేట్ సెక్టర్ లో we are able to, ఇక్కడ కూడా నీకు కలెక్టివ్ రైట్స్ బార్గెనింగ్ ఐటీలో మీరు యూనియన్ పెట్టడానికి ట్రై చేయండి వస్తుంది. Right. సో దట్ ఈస్ వేర్ వీఆర్. సో లెట్స్ నాట్ ఏదో మనల్ని మనం ఏదో స్పాట్ లైట్ వేసుకొని గొప్పగా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. లెట్స్ బి రియలిస్టిక్. సో దాని వల్ల జరిగింది సార్. అక్కడ నుంచి అక్కడ యుఎస్ లో, ఎస్పెషల్లీ ఇన్ ద వెస్ట్ యూరోప్ లో కానీ యుఎస్ లో కానీ డీ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది అనమాట. రైట్. సో ఆ డీ ఇండస్ట్రియలైజేషన్ అక్కడ చేసి ఆ డబ్బులంతా కూడా చైనాలో పెట్టి ఇక్కడ చీపర్ లేబర్ ని వాడుకొని మొత్తం ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి యూ కెన్ టేక్ ఎనీథింగ్, స్నీకర్స్ దగ్గర నుంచి హైటెక్, ద మోస్ట్ హైటెక్ ఇండస్ట్రీ, యూ టాక్ అబౌట్ షిప్ మేకింగ్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, యూ కెన్ టేక్ ద మోస్ట్ లైక్ ఇంక్లూడింగ్ ఏమంటారు ఎసెన్షియల్స్ లైక్ సోలార్, ఇవన్నీ తీసుకున్నా కూడా ఆ మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ యొక్క చీప్నెస్. సో దాన్ని క్యాపిటల్ అనేది ఎక్స్ప్లాయిట్ చేస్తూ చూసుకున్నారు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో దాన్ని మనం రీక్రియేట్ చేయాలని ప్రయత్నం మనం కూడా చేస్తున్నాము, కానీ మనం ఐటీలో చేశాం.
అయితే ద రీజన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఎక్స్టెండెడ్ డిస్కషన్స్ అండ్ ఎందుకు మీతో ఎందుకు నేను చేయాలనుకుంటాను, నాకు ఎందుకు అప్రిషియేట్ చేస్తాను అంటే, ఇన్ ఎఫెక్ట్ వీఆర్ కమ్యూనికేటింగ్ టు అవర్ ఆడియన్సెస్ దట్ వీ మస్ట్ థింక్ క్రిటికలీ. ఏదైనా విషయం ఉందనుకోండి, వీ షుడ్ బి ఏబుల్ టు సే దాన్ని కూలంకుషంగా పరిశీలన అనేది జరగడము చేయడం అనేది మన బాధ్యతనే. రైట్. ఇప్పుడు మనం చెప్పింది వినేయడం కాదు, దాన్ని వెరిఫై చేయాలి. See, my thought process around that is the way we have encashed IT boom last 1998 to roughly ఓకే. 20 to 30 years, we have not utilized those boom funds, the export money we got. Right? Okay. Of course, partially we have built some good roads and better infrastructure have come up since 2000. Things have changed drastically on this Indian market, you know. But still, the potential of utilizing that such kind of boom. See, suppose if one of a family member gets a job in a normal rural India, immediately if everybody gets studied and their siblings also get into beautiful education, sensible education, they will also earn more. కరెక్ట్. Similarly, but the only guy who is just earning money, just enjoying his sofa, his luxuries and stuff, he's not investing in academic research and innovation. ఓకే. Others tend to be dependent on this guy who is earning. I'm giving a family analogy. Yes, yes, that's good. Makes sense to IT guys, IT sector also. IT sector was just holding the breath of all the finance. A lot of money is there. Yeah, everybody's happy. But we never thought like, what if this IT goes? Yeah. Do I need to have some backup, or sensibly other sectors should be educated, innovated, research and oriented, research and innovation, research and development we say. So that should have been spread over. This money should have been, ఎస్. instead of buying luxury items. థ్యాంక్ యూ. దానిపైనే మనము we were having a nice long discussion, Yeah. and which introduced the China factor into the equation, wherein మనం రీసెర్చ్ చేసి ఇన్నోవేషన్ చేసి ఇట్స్ లైక్ reinventing the wheel, sir. ఓకేనా సార్? We should embrace and accept the fact that, let's say, if China does in fact produce it in a mass production, volume production చేస్తున్నారు, and we are in fact leveraging that. If we are setting up rooftop solar across the country and reducing our dependence on fossil fuels, okay, that must be welcomed. దాని మన ఏమి, yes, there is a dependency, yes, మనం ప్రొడ్యూస్ చేయట్లేదు అనే భావన ఉన్నా కూడా, Yeah. they've already solved the problem. Maybe, it's time to also consider the fact that why not we embrace it and make it Correct. work in our favor. So now what do we do about that? There is no other go except panicking tapa. There is no other substantial industry we have So contributed. what do you think we can do, sir? Just కొద్దిసేపు ఆలోచిద్దాము. Yeah. What do you think Sure. we can do? I mean, like, Excellent. let's say mass layoffs somewhere అనుకోండి, and I don't think it will happen, frankly. Like as I explained before, I don't think mass layoffs are going to happen or affect India. Like, See, yes. my idea is my solution to that, or at least a sensible approach towards that, is immediately create bridges Okay. to make these IT guys to be semi-entrepreneurs. Okay. See, because I have studied, though I'm not an engineer by my education, I have studied 20 years in an industry, how engineering goes. Build, deliver, maintain. It's just general postulates of engineering, right? Correct. Support. So these are all the things I've learned. Now, I don't need to have a BTech mechanical, but I can still understand when I look at a mission, what are the positives and negatives? How could it be pros and cons, and improve it, innovate it? That's happening by age, or possibly, so everybody needs to be at certain level, after certain level of different experiences. We don't need to be engineers to put up an entrepreneurship. Okay. But my question is, where is the bridge for me? Academic institutions, universities should welcome me. Hey, funny, you have 20 years of IT experience. Okay, come with some money. We will teach you. There is a lack of so and so industry here. You can learn bending wires, bending simple Right. things, or make some hollow bricks, something like that, civil engineering, something. And we will give you a nice way of setting up your own micro SME style or MSc style of entrepreneurship. And so that thus you can retire. రిటైర్మెంట్ గురించి పక్కన, రిటైర్మెంట్ No, కాదు. the point is retire. Yeah, the point is retire means we are trying to channelize the IT Okay. potential. IT అంటున్నారా? Okay. Retire from IT and then go into a certain thing where I feel safe and we don't become a societal panic button we press on. So now, what do you think is stopping them, sir? Yeah, exactly. What do you think is stopping? Suppose if I have to learn, if there is no academic institution, I have to go into the literally step in GD Matla and beg somebody and say, hey, sir, could you teach me something? Okay. My point is the universities or should be supporting in between. That's a bridge for me. Now, see, for example, the same thing. So why happened to- create that dependency, sir? ఇప్పుడు యూనివర్సిటీస్ చేయట్లేదు అనుకోండి. సో యూనివర్సిటీ అనేది ఇట్స్ అ వెరీ ఓల్డ్ వే ఆఫ్ ఫంక్షనింగ్. అడ్మిషన్స్ Right. తీసుకుంటారు, స్టూడెంట్స్ కి వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఏదో ఒకటి ఇస్తారు. అండ్ నౌ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, యాజ్ అస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్,
you want for some reason, let's just say ఈ premise లోనే మాట్లాడుతున్నాను, you want for some reason want the universities to be that bridge, for you to be able to off ramp from an industry that is seeing a potential decline. Right. But why create that dependence? You mean, వెళ్ళండి, what is stopping you from Yeah, what is approaching the stopping- industry and exploring those opportunities? See, okay. What I see is there is a lot of learning curve. Suppose people have invented Blinkit. People have invented. I'm not saying that if there is no universities, there is no innovation. It's very much happening. People who grow to ground level, they have their own super passion, which will eventually learning curve. Everything goes by their on field experience. No doubt about it, right? But see, what is stopping is I have to go. Suppose if I want to try, what is the I think there are some mechanism. People say that hey, we have some mechanism. Come, there are some technical education centers which are come and you can invest. You can become small size entrepreneur. But my point is, they are industries by themselves. They have a busy workout. So I have to see more than one rather than see, because if I have to step in JD Matla and understand, I can only understand 1, 2, 3, 4, 5 several industries. I have to రివర్స్ try లో much. వెళ్తున్నాం సార్, మనము రివర్స్ లో వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఐఎమ్ సారీ, ఐ డోంట్ మీన్ టు ఇంటరప్ట్ యూ, బట్ వన్స్ అగైన్ అంటే మన ఆలోచన ధోరణి ఎలా ఉంది అంటే, యూనో ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్, ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది అంటే, మీరు ఎంఎస్ఎంఈ అన్నారు, ఒక స్మాల్ అండ్ మీడియం స్మాల్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. ద ఐడియా షుడెంట్ బి దట్ యూ వాంట్ టు స్టార్ట్ బిజినెస్, స్మాల్ బిజినెస్. ద ఐడియా షుడ్ బి దట్ యూ షుడ్ ఫస్ట్ గో టు ద మార్కెట్ అండ్ సీ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో ఇప్పుడు మీకు ప్రత్యేకంగా మీకు ప్యాషన్ ఉండొచ్చు, యూ వాంట్ టు వర్క్ ఆన్ డీజిల్ ఇంజన్స్ అనో, వీ డిస్కస్ దిస్ ఇన్ ద పాస్ట్, యూ వాంట్ టు బికాస్ యూ ఎంజాయ్ ఇట్, యూ వాంట్ డూ సంథింగ్ లైక్ దట్ అని, అండ్ యూఆర్ వన్స్ అగైన్ ఇన్ ద సేమ్ ట్రాక్ లో నేను పోయి అక్కడ నేర్చుకోవాలి అనుకుంటున్నారు కానీ, అండ్ ద రియాలిటీ ఆఫ్ థింగ్ ఇస్ యూ జస్ట్ గో లిటిల్ ఫర్దర్ అండ్ సే యూర్ డూయింగ్ దిస్ ఫర్ బిల్డింగ్ అ లైవ్లీహుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. కరెక్ట్ ఇస్. సో దానికి మార్కెట్కి వెళ్దాం మనం ఫస్ట్. మార్కెట్ వెళ్ళి నీడ్ ఏంటి? ఇప్పుడు డీజిల్ ఇంజన్స్, అరే ఇప్పుడు పలానా ఫనీ గారు తయారు చేసిన డీజిల్ ఇంజన్ కి కాదు కదా మళ్ళీ దాన్ని మార్కెట్ చేసుకోవాలి, మళ్ళీ దానికి మీరు ఓఈఎంస్ పట్టుకోవాలి, అంత అనవసరం కదా సార్. వై డు వి హావ్ టు గో త్రూ ద సేమ్ ఓల్డ్ ప్రాబ్లమ్? I was under the impression that yes, market these institutions, those research institutions should have a clear idea about, like, because they've been doing a lot of research, right? There are some PhDs that the universities will have. Their job is to analyze what is happening. So they have ready made. I don't need to do again research. Research is also, again, it takes time. So my plan was to strengthen up the universities in a way. okay. So the idea is to universities should be strengthened up for the latest research and innovation. Have you worked with universities, sir? No, actually I came from a university and that's it. I did not go to that. No, I have tried connecting with universities. I'll not speak ill of good bodies, but I'll tell you, but it's a rigid environment, sir. Yeah, that's Especially for outsiders, and even for insiders, all the grants and it's a very complicated thing. very complicated. So rather than trying to ఏమంటారు సార్, trying to move a beast that is so పాతుకుపోయింది ఏదైతే ఉందో. So let us, yeah. So I mean, I think we may be pushing under as unstoppable force meets an immovable object అనేది. Nothing's going to come from it. But we're unstoppable force. In entities ఏవైతే ఉన్నాయో, institutions, they are immovable objects. So it's just going to create a waste. It's just going to create a friction. So I've dealt with my fair share. అన్ని మాటలు ఉంటాయి, nothing happens there. So I've seen it. See, the point of discussion is there could have been a lot of R&D done on different fields, so that as a society we are not just having a monolithic stone of economy in IT. We could have, yes sir, but university in the market sense of terms, వాళ్ళకి ఆల్రెడీ డిమాండ్ ఉంది సార్. వాళ్ళ డిమాండ్ ఏముంది? ఇప్పుడు మీరు అన్నారు ఇంజనీరింగ్ కాలేజ్లు అయితే ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజు స్ట్రక్చర్, ఇట్ ఈస్ దేర్ ఆల్, ఇట్స్ ఆల్ అ కార్నర్డ్ మార్కెట్ సార్. యూనివర్సిటీస్కి వచ్చేప్పటికి ఐఎమ్ సారీ దట్ ఐమ్ యూజింగ్ ద మార్కెట్ టర్మినాలజీ, బట్ దే ఆర్ అ కార్నర్డ్ మార్కెట్. ఫీజ్ రీఎంబర్స్మెంట్లు అంటారా, మీరు అన్నారు ఆల్రెడీ సొసైటల్ ప్రెషర్, మీరు ఆల్రెడీ యూస్ దిస్ సొసైటల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ఆల్ క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ దట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ quote unquote providing. I don't know if they're really providing that much value to a majority of the people, frankly speaking. But వాళ్ళకి ఆల్రెడీ ఒక కార్నర్డ్ మార్కెట్ ఉంది. I'm telling you, especially ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెరీ స్పెసిఫిక్ గా, ఈ కాలేజ్ అయితే 13 లక్షల డొనేషన్, ఈ కాలేజ్ అయితే 11 లక్షల డొనేషన్ ఫీ స్ట్రక్చర్ ఇది, ఈ కాలేజ్ అయితే 7 లక్షల డొనేషన్ ఫీ స్ట్రక్చర్ ఇది. Thank you, Pari. You have raised a perfect scenario, and which I'm totally addressing that part by giving open school admissions, open engineering school admissions. Okay, అంటే ఏంటి సార్? Please let's get deep into it. Let's see. For example, I'm an engineering 10+2 finished guy. I wrote some. Now I did not get my. Suppose I like mechanical. Let's say I'm not getting
might be getting mechanical, but ready to put some lot of money, generational wealth. I keep that. So to get, so instead of that, what I should do is I should walk up to nearest engineering college. Uh-huh. I register. I register of my choice. Suppose I like mechanical or civil, electrical, whatever. Give me this. Now, what is your fees? Suppose let's say 50,000 rupees. For 50,000 open, and I'm Your saying, nearest no, మీరు I'm saying for the general category. General Right. category or general open government fees. We're talking about Okay. government fees. For Okay. government fees, it's 50,000 rupees. Let's say, Okay. let's say. Right. So then, this open school guy is ready to put 25 more or some little bit extra, just Okay. to push some money into the government institutions. Okay. Okay. And what I'll do is I'll register as a engineering student. I will not attend theory classes. Where do I get these theory classes? That's my passion. There are MIT institutes records or some YouTube guy or some Instagram guy. I go and buy material. I have download material. I don't need to buy material also, because there are several things have come up in due to the IT proliferation. Right word is. So because of that fission of it rather. So there's a lot of material going on. Theoretically, there are good instructors, or probably student can learn at his own pace. First thing. Because of that, I would register open school of my branch, my choice of, first thing, my mind is, because now I picked up my choice of branch, I have some idea around it, or rather I have Right. some dreams around it, I have Correct, some correct. entrepreneurship around it, Yes, yes. or at least I have some interest towards that subject. అర్థమైంది. మీకు ఇంట్రెస్ట్ I ఉన్న go సబ్జెక్ట్ లో మీకు అడ్మిషన్ కావాలి మీ నియరెస్ట్ కాలేజ్ లో. nearest Okay. college with the Okay. same government or a bit extra government can take, so that, because government has to do something extra for this guy, provide materials, what is happening in the current colleges, just to keep up the syllabus, sync up with what is happening in the Curriculum. college via Curriculum. curriculum or any labs or certain things. Only labs you allow, ఓకే. because government is getting extra money, Hmm. not on a burden of classroom availability. Hmm. Now this money can be pushed to improve the infrastructure in the government colleges of engineering or whatever the Okay. branch it is. So now you have too many people, right? Suppose if somebody wants to go to, hey, I want some certain so and so institution, private institution, I want to go and join. We're not stopping that. Your money, you go there. But we don't have money. Let's say I'm a normal guy. I don't have money, but I want to pursue my own thing, my own choice of engineering. So I pay you extra, because the extra government money. సో 1 సెకండ్ సార్, మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్లు నిండిపోయినాయి, ఓకేనా, థియరీ క్లాసెస్ లో మీరు నేను అసలు థియరీ క్లాసులు నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, నేను సొంతంగా చదువుకుంటా, కానీ నీకు ఫీజు ఇస్తా, కానీ నాకు డిగ్రీ అంటారు మీరు. Right. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్. అంతే కదా. Yeah, exactly. బట్ వాట్ యు ఎఫెక్టివ్లీ డూయింగ్ ఏంటి అంటే, దెర్ ఇస్ అ రీజన్, దేర్ ఇస్ ఎడ్యుకేషన్ బోర్డు స్టాండర్డ్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తారు, యూజీసీ ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే, ఈవెన్ దో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ బ్యాకింగ్ ఇట్ అప్, బట్ జస్ట్ ఇన్ ద మోస్ట్ Right. జనరల్ సెన్స్ No. దెర్ ఇస్ అ లిమిట్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ అని. ఓకేనా సార్, మార్కెట్ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా సార్. మార్కెట్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ కోర్సెస్. ఇంజనీరింగ్ ఇస్ ప్రొఫెషనల్ కోర్స్. ఒక మెడికల్ ఇట్స్ ప్రొఫెషనల్ కోర్స్ వేర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ అ ప్రొఫెషనల్ జాబ్ ఇన్ అన్ ఇండస్ట్రీ, రైట్. సో మీరు విత్ వాట్ యూర్ ప్రపోజింగ్ ఏంటి అంటే, ఈవెన్ దో ఐమ్ ఇన్ అగ్రీమెంట్ విత్ ఇట్, బట్ ఐ హ్యావ్ టు బ్రింగ్ అప్ దిస్ పాయింట్ బికాస్ ఇట్ డస్ నాట్ సింక్ ఇన్. Yeah. It does not sink in to the fact that once you made engineering seats to infinity, technically, అంతే కదా. ఇప్పుడు సీట్ల దగ్గర ప్రాబ్లం అని మీరు అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్. క్లాస్ రూమ్ లో సీట్ల ప్రాబ్లం కాదు. మీరు కనుక ఇలా పెడితే ఉన్న సీట్లలో కూడా కూర్చునే వాళ్ళు కూడా కూర్చోరు. మీరు అటెండెన్స్ రిక్వైర్మెంట్ తీసేస్తే అందరు ఇళ్లలోనే కూర్చొని చదువుకుంటారు. కరెక్టే కదా. ఓకే. సో మనం ఒక రియాలిటీ చెక్ చేద్దాం. చేద్దాం. మీరందరూ నాకు అర్థమైంది, యూజీసీ కానీ ఏఐసిటీ కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నార్మ్స్, లైక్ హే పర్టికులర్ guy should attend this many number of theory classes, this many number of practical labs, then అటెండెన్స్ you will treat that guy పాస్ as a... పర్సంటేజ్లు Yeah. బట్ మనం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదా 30 years నుంచి రఫ్లీ. చేస్తున్నాం. అవును. నౌ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్. ఒక మెకానికల్ Correct. ఇంజనీరింగ్ క్యాండిడేట్ ని తీసుకొచ్చుకొని ఏం చేసినవు రాబాయ్ అంటే, నేను ఫైనల్ ఫైనల్ ఇయర్ సర్వే కంప్యూటర్ రిపోర్ట్లు సైన్స్. ఉన్నాయి సార్, అఫీషియల్ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. 95% 97% ఆఫ్ ఇంజనీర్స్ దట్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అనేది, దీస్ ఆర్ అఫీషియల్ సర్వేస్ ఉన్నాయి. సో వాట్ యూర్ సజెస్టింగ్ ఇస్ కరెక్ట్, బట్ వన్స్ అగైన్ వాట్ యూర్ ప్రపోజింగ్ యాజ్ అ సొల్యూషన్ టు ఇట్, ఓకేనా, వాళ్ళు ఎందుకు రాణిస్తారు? వాళ్ళ ఆల్రెడీ డొమైన్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మెహదీపట్నంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ చాలా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి దగ్గరలో. నేను పోయి నీకు 50,000 గవర్నమెంట్ ఫీజు ఉంది కదా, నేను 60,000 అన్ని ఇస్తా, ప్రైవేట్ సార్ అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం టచ్ చేయము. మొత్తం కలిపి 4-5 ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేవు సార్ మరి గవర్నమెంట్ లో. అప్పుడే చేస్తారు. ఏముందండి, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ దగ్గరలో మెహదీపట్నం ఉందనుకోండి, నేను లెట్స్ సే దిల్సుఖ్నగర్ నుంచి మెహదీపట్నం వస్తున్నాను అనుకోండి, అవును. రానివ్వండి. ఒకసారి 2 సార్లు వచ్చేది కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ సంవత్సరంలో
అంటే నేనేమంటున్నా అంటే వాడు స్టాండర్డ్స్ పడిపోతే వాడు డిగ్రీ ఇవ్వడు సార్ వాడు మనకి. మీరు అర్థం సార్ చేసుకోవట్లేదు. జేఎన్‌టీయూ అనే ఎగ్జాంపుల్ అన్నారనుకోండి. వన్స్ యూ ఓపెన్ ఇట్ అప్ ఓపెన్ స్కూలింగ్ ఇప్పుడు లాట్ ఆఫ్ లైక్ హార్వర్డ్ వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. హ్మ్. ఓకేనా. దే హావ్ కంప్లీట్లీ ఓపెన్డ్ దేర్ కోర్సెస్ ఆన్‌లైన్‌లో పెట్టేశారు. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాస్ ఎ హార్వర్డ్ గ్రాడ్యుయేట్. Okay, so there's a difference between somebody who graduates an Ivy League school because on basis of that వీళ్ళు ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే ఆల్ ది సొసైటల్ మీరే చెప్పారు ఇందాక సొసైటల్ స్టాండర్డ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము బికాస్ దాట్ ఈస్ వేర్ ద యాక్సెప్టెన్స్ కమ్స్. ఇంజనీరింగ్ లేకపోతే పెళ్ళిళ్ళే కావాలంటున్నారు. దట్ ఈస్ రియల్లీ ద టాపిక్. ఇంజినీరింగ్ డిగ్రీ లేకపోతే పెళ్ళిళ్ళు కావు, అవును. కానీ ఇంజనీరింగ్ కాకపోయినా పెళ్ళి అవుతుంది. అంటే యూ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ద గై హూ మే నాట్ బి రియల్లీ మెకానికల్ ఇంజనీర్ బట్ స్టిల్ హీ గెట్స్ మ్యారీడ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ బీటెక్ డిగ్రీ. కరెక్ట్. See now what is my simple line, sir? All these private engineering colleges are becoming printing press. కరెక్ట్. సో నేను అదే అంటున్నాను సార్. మీరు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో దట్ ఈస్ నాట్ ఈవెన్ గోయింగ్ టు మేక్ ఎ డెంట్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ హూ విల్ గెట్ దేర్ చిల్డ్రన్ మ్యారీడ్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ అలోన్. సో యూర్ నాట్ రియలీ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్. మీరు సొసైటల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో సొసైటల్ డెల్యూజన్స్ అంటారా, సొసైటల్ హిపోక్రసీస్ అంటారా, కేవలం చెప్పుకోవడానికి చూపించుకోవడానికి మా యూనో మా పిల్లలు బీటెక్ అయ్యారు. మా కోడలికి ఇది ఉందో చెప్పుకోవడానికి ఆ స్టాండర్డ్స్ కోసమే బతుకుతున్న సొసైటీని మీరు ఓపెన్ అడ్మిషన్ చేసినంత మాత్రం మనం సాల్వ్ చేయం కదా సార్. కానీ దీనివల్ల ఒక చిన్న ఇన్నోవేషన్ అవుతుంది. చెప్పండి. ఏమవుతుందంటే ద గై టుక్ హిజ్ ఓన్ చాయిస్. ఫస్ట్ థింగ్ దెర్ ఇస్ నో రష్ అరౌండ్ లైక్ ఓకే. see, first thing, I'm not putting my generational wealth on some societal pressure. I am reading of my choice. రైట్. వై డు యు నీడ్ ఎ కాలేజ్ ఫర్ దట్? Huh? We need, of course, again, we need to be BTech. Otherwise, matrimonial does not allow. సో వాడు బీటెక్ డిగ్రీ ఇవ్వడు సార్. మీరు ఓపెన్ గా ఎంతైనా No, why చదువుకోండి. not? నేను అదే అంటే ఇవ్వదని మీరు అంటున్నారు. రైట్ నో ప్రాబబ్లీ AICT might object my condition. But my హిస్ my ఎంటైర్ question బిజినెస్ is, మోడల్ దానిపైన ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ నేమ్స్ వన్స్ అగైన్ బట్ దీస్ బాడీస్ దిస్ quote unquote officially authorized bodies that are going to give certifications and accreditations to institutions ఏవైతే ఉన్నాయో that is big money. Let's talk openly. It is a corrupt institutions, big money just for status. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ద సొసైటీ డిమాండ్స్ బీటెక్లు ఉంటేనే పెళ్లిళ్ళు అవుతున్నాయి. మీరు ఏదో చెప్పారు చూసారా, అది వాడికి తెలుసు. అదే వాడు దాన్నే క్యాష్ చేసుకుంటున్నాడు. వాడు మన proposal వాడు ని ఎన్నో accept క్యాష్ చేసుకుంటాడు సార్. I don't have I have literally hate towards that institutions who are supposed to monitor, supposed to be watchdogs of the institutions, are Right. literally getting the kickbacks and straightforward, and they Ah. are enjoying those benefits. So why do you want to feed that beast? మీరున్నారు, మీరు No, ఇంత we want passion తో to break ఉన్నారు. that beast, right? Huh? ఏంటి We sir? want to break that beast. So వాడికి తెలుస్తారు మీరు వచ్చిందే బ్రేకింగ్ ద బీస్ట్ కానీ మిమ్మల్ని దగ్గర ఎందుకు రాణిస్తాడు? అది రానివారు. ఇట్స్ లైక్ Ah. ఇప్పుడు దట్స్ వేర్ వి నీడ్ టు బ్రింగ్ అవేర్నెస్, రైట్? ఏదైనా ఎప్పుడవుతుంది, పాలసీ చేంజ్ ఎప్పుడవుతుంది సార్? వెన్ Okay, పేరెంట్స్ చెప్పండి. రియలైజ్, కిడ్స్ రియలైజ్, దే గెట్ ఆన్ టు రోడ్స్ అండ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటిల్ సారీ దెన్ సార్, పాలసీ చేంజ్ అప్పుడు అవ్వదు సార్. పాలసీ చేంజ్ ఎవరైతే లాబీ ఇంట్రెస్ట్ ఉంటారో చూసారా, సెల్ఫ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు పాలసీ చేంజ్ ఎగ్జాక్ట్లీ వాడు చెప్పింది అప్పుడు ఏం జరగదు. Yeah. Let's be openly honest. That's what we must do, sir. We You as a public intellectual, you as somebody See. who's aspiring and somebody who's in the public, అంటే మీరు మీ ఏజ్ లో మీరు 30 ఏళ్ల సర్వీస్ లో ఉన్నారనుకోండి సార్, let us be those beacons of hope Yeah. for the individuals who can self like walk themselves out of these traps that we are building for ourselves. మళ్ళీ మీరు అదే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మళ్ళీ ఆ బీస్ ని ఫీడ్ చేయాలనుకున్నారు అనుకోండి, వీఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. లెట్స్ కట్ త్రూ ద క్లటర్ అంటారు కదా, ఈ అంత జంక్ అంతా ఉంది. లెట్స్ ఓపెన్ అవర్ ఐస్ అండ్ సే ఈ యూనివర్సిటీ పైన డిపెండెన్స్ వద్దు, ఈ డిగ్రీల పైన డిపెండెన్స్ వద్దు. బట్ వన్స్ అన్ ఇండివిజువల్ బికమ్స్ ట్రూలీ కాంపిటెంట్, వాడి కోర్ ఫీల్డ్ లో యూట్యూబ్ లో నేర్చుకుంటావా, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి నేర్చుకుంటావా, లేకపోతే ఇండస్ట్రీకి వెళ్ళి నేర్చుకుంటావా, నీ యూఎస్పీ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేసి ఎక్సలెన్స్ ఎప్పుడైతే నువ్వు ప్రొడ్యూస్ చేస్తావో నీకు ఎక్కడ డిమాండ్ కి లోటు ఉండదు. దానిపైన మనం ఫోకస్ చేయాలి సార్. ఈ డొంక తిరుగుడు, అటు ఇటు తిరుగు, ఈ బ్రిడ్జ్ లో అవసరం లేదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ నార్త్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సౌత్. Yes, let's meet in the middle. Yes, and where is that middle? See, you are picking up another dimension of the problem, that Yes. hey, individual should be enlightened. Correct. My point is, Yes. yes, individual should be enlightened. That might happen after by themselves. Eventually, they get dust. When they bite the dust, they realize. See, we all bite the dust, and then we realized, oh, IT is not the point. We need something else. Yeah. See, until then, we didn't get that. So, సార్ మీరు ఐటీలో ఉన్నారు కదా సార్, మీరు ఐటీలో ఉన్నారు కదా, లెట్ మీ ఆస్క్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్. సో మిమ్మల్ని అంటే మీ పర్టికులర్ కేసు అడగట్లేదు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఒక వ్యక్తి ఐటీలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఐటీలో చేస్తున్న పనికి ఓకేనా సార్, వుడ్ దట్ ట్రాన్స్లేట్ ఇంటూ రియలీ వాట్ ఈస్ బిల్డింగ్ ఫర్ ద కంపెనీ? See, he produces whatever code. అది I love రియాలిటీ this చెక్. question. ఇప్పుడు I love this ఒక question. వ్యక్తి ఏదో దేశంలో కూర్చున్నాడు, అక్కడ అతనికి ఇన్ని డబ్బులు, $1,00,000 $2,00,000 జీతం ఇస్తున్నారు సార్. ఈస్ హి రియలీ ప్రొడ్యూసింగ్ దట్? Parigaru, you have to understand. I mean, I know you asked this. This looks to me like
Very critical question. Yes. And let me answer this. Yes. It goes by market economics of simple supply and demand. థ్యాంక్ యూ యూఆర్ కమింగ్ టు గుడ్ పాయింట్స్. చెప్పండి. See, the ఏంటి సప్లై ఎక్కడ ఉంది సార్? సప్లై ఎక్కడ ఉంది? supply. See, for example, when in 2000, what happened? There was a lot of IBM that mainframe stuff, right? రైట్. Mainframe stuff. Dot So com there was bubble. dot com bubble. Before that, there was a Mainframe. mainframe Correct. bubble. That Y2K problem. Yeah, solving the Yes. Y2K problem Yes. code. For each code, also there was a need of the hour. So people learned. Even I heard some LIC agent who just finished his BCom and the LIC agent went to US just learning my Y2K issue, because now that is the kind of demand we got, and that is translated into BTech and MCAs now later in the, suppose since 2000 onwards. So there was a demand. There is a demand right now, and that supply is definitely less, comparatively less. Now we were even బట్ మీరే అన్నారు కదా Y2K ప్రాబ్లం వచ్చింది. సో లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ హోలిస్టిక్ సెన్స్. వుడ్ దట్ హ్యావ్ బీన్ ఎ ప్రాబ్లం దట్ సంబడి విత్ ఎనీ సేమ్ మైండ్ would look at as a lifelong employability, sir? So we all, what happened a 2 year, like Diwali crackers కాదు, ఆ 2 digit ఇయర్ ఏదైతే ఉండిందో అది 98 అని పెట్టారు కాబట్టి 99 తర్వాత 00కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం కోడింగ్ చేసి 4 digits కి చేయగలిగితే మనకి ఇంకొక 2003 ఇంకొక 9000 సంవత్సరాలు మనకు యాడ్ అయిపోతుంది కాబట్టి. బట్ it should never have been seen as a lifelong employability situation. అవునా కదా? If you are truly educated, if you are truly enlightened, Pari, you are in an idealistic world, Pari. లేదు సార్, I'm in a లేదు. Diwali cracker shopper type. Thank I you. have a season. I'm a seasonal guy. No, there is thank some. Suppose if I'm selling Diwali crackers. Now I double the rate, 300. For Correct. 100 rupees, 300 I make. And I cash out, I come out. Tomorrow Diwali nahi, సార్ some సార్ దివాళీ క్రాకర్ షాప్ ఏడ పెడతారో తెలుసా సార్? roads. ఫుట్ పాత్ మీద పెడతారు. Exactly. దానికోసం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్లు కట్టారు సార్. No. The point is, Right. later I know, but the Diwali crackers became a sensible, viable business, man, for 2 decades. We can't ignore that point, right? And It that's became my a problem. viable business. That's See, the problem I'm when trying you say that's an the problem IT I'm guy, trying to tell you. ఈ దివాళీ it's not a problem. It's a demand and supply. Finish. సార్ ఆ సప్లైని నేను క్రియేట్ చేయగలుగుతాను కదా సార్. ఆ సప్లైని ఎలా క్రియేట్ చేయగలుగుతాను See, now నేను? AI is ruining all the supplies. Ah. Now demand is reduced, right? Simple as that. Now No, Diwali no. is gone. Now rainy season. కాదు సార్. Let me tell you. The AI boom is once again is a supply creator. డిమాండ్ క్రియేటర్ ఏం చేస్తుంది తెలుసా సార్ AI? ఇప్పటివరకు మనం చాలా కంఫర్టబుల్ గా వాట్ ఎవర్ జావా ప్రోగ్రామింగ్, వాట్ ఎవర్ ఏదైతే కోడింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏదైతే చేసుకుంటున్నామో వాళ్ళకి మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్పిస్తుంది. అదే AI. అందులోకి వెళ్ళి మీరు ప్రాంప్టింగే కాదు, మళ్ళీ మీరు ఏజెంటికే కాదు, మళ్ళీ యు ఆర్ నౌ వన్స్ అగైన్ ఒక డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు ఫర్ ద లేబర్ టు ఎక్స్పెండ్ ఈవెన్ మోర్ ఆఫ్ దేర్ బ్రెయిన్ అండ్ టైమ్ టు లెర్న్ వన్ మోర్ థింగ్. One more thing. No, ఎందుకంటే- again, after ఎందుకు Diwali సార్? there could be some kites. ఎందుకు సార్? Kites and Sankranti kites, I'm saying. కాదు సార్, ఇది సంక్రాంతి కైట్సా లేదా దివాళీ క్రాకర్సా గురించి ఐఎమ్ టాకింగ్ వెరీ ఓపెన్ గా మాట్లాడుకుందాం సార్. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ వెన్ సంబడి వాంట్స్ టు టాక్ టు మీ. లెట్స్ గో డీప్ డౌన్, దానిలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇట్ వన్స్ అగైన్ కమ్స్ డౌన్ టు ద ఓన్లీ రీజన్ మీరు అందరు క్రాకర్ షాప్లు ఎందుకు పెట్టుకుంటున్నారంటే దేర్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ డిమాండ్ ఫర్ దివాళీలో పటాకులు ఎంత ఎక్కువ చేస్తే నాకు మళ్ళీ సొసైటీలో అంత గౌరవం వస్తుంది అని. అదే విషయంలో నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఐ టాక్డ్ అబౌట్ దిస్ లైక్ $1 ఈజ్ ఈక్వల్ టు 100 INR ఉండడం వలన మనందరం లైన్లు కట్టి వెళ్ళిపోతున్నాం. వాడేం చేస్తున్నాడు, మనందరిని అక్కడ తీసుకుపోయి ట్రాప్ చేస్తున్నాడు, లైఫ్ స్టైల్లో ట్రాప్ చేస్తున్నాడు. కరెక్టే కదా సార్? ఇప్పుడు కనుక మనకు ఈ ట్రంప్ It's not a trap, man. When I'm eating sweet, I'm happy. సార్ యు ఆర్ ఈటింగ్ స్వీట్, See. soon after you are expected to get a diabetes shot, and soon after that you are Pari, getting all the lifestyle Pari, diseases. people have different perceptions on life, right? Okay. I might have a life like, suppose the new generation, if you talk to, they will have a life like, forget about it. It's not the length of the life, it's the breadth of the life, or it's depth of the life, whatever they say, right? They could have their own sense of life, no doubt about it. I mean, No, we are sir, not here to. they don't have it. They are No. just learning. Pari, They- who are we to decide how to live? Sir, I am not We are going deciding totally how to away, live, but I'm please saying- understand that those next generation అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళు సొంతంగా వస్తున్న వాళ్ళ థాట్ కాదు సార్. వాళ్ళ మెడిటేషన్ లో కూర్చొని ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ Doesn't వాళ్ళ need to be, ఎంటర్టైన్మెంట్ లో వస్తున్న ఆలోచనలు కావవి. It doesn't need to ఇన్స్టా be. రీల్స్, యూట్యూబ్ Could be. వీడియోస్, హాలీవుడ్ మూవీస్, లేకపోతే మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. హౌ కెన్ వి ఇగ్నోర్ ద ఫ్యాక్ట్ దట్ దీస్ ఇంప్రెషనబుల్ మైండ్స్, దీస్ ఆర్ వెరీ యంగ్ కిడ్స్ హూ హావ్ గ్రోన్ అప్ ఆన్ ద Facebook and YouTubes and Instagrams. You're telling me that they are having a good understanding of life? See, it's not that, every bubble bursts sometime. We need to wait for that. And we were also such teens. We were, secretly reading the Sitara, secretly reading Andhra Jyoti. We were going to some debonair magazines. That is life.
the teen magazine నేను that, అదే I'm saying, అంటున్నాను. what దట్ I'm ఈస్ saying లైఫ్ is we have వదిలేద్దామా? it, yeah, వదిలేద్దామా? of course వదిలేయకుండా there is no other chance, Pari. సార్ I don't know వదిలేయద్దు. whether you have teens or నేను not, అదే but I అంటున్నాను have సార్. teens. I నౌ have ఐ వాంట్ teens. టు గివ్ యు ఆన్ రియాలిటీ చెక్. వై డోంట్ యూ లీవ్ ఇట్? మీరు కూడా వదిలేయండి. Yeah, I'm ఎందుకు also కాదు, ఓపెన్ ఎడ్యుకేషన్ ఎందుకు, అడ్మిషన్లు ఎందుకు, వాడికి గవర్నమెంట్ యూనివర్సిటీ బ్రిడ్జ్లు ఎందుకు? because one day my kid will come back to this 30s, and then Ah. he'll realize that life is important. Uh-huh. I know, then he will listen to Pari and he'll also listen to me. But Okay. till then, you got to, you will see some crowd which is going for depth of the life. The crowd which can go to length of the life. It's normal in every generation. We are taking sides. లేదు Right. సార్. Either we are against teens or పేరెంట్, లెట్స్ టాక్ యాజ్ పేరెంట్. yeah, as a parent. Yeah, as a parent who is obviously invested into a prosperous and happy life of their children, you are trying to find ways wherein it should be cheaper for the education అనేది cheaper, education అనేది accessible గా ఉండాలి. ఈ జనరేషనల్ వెల్త్ అని మీరే చెప్పారు. I'm going to use your term. జనరేషనల్ వెల్త్ ఖర్చు పెట్టేస్తున్నారు on gaining degrees that once again need Amirpet trainings just to get a job. Yeah. Correct? So at that moment మనం ఏం చెప్పాలి? Maybe these degrees are not all that they are made out to be. Correct? See, that's one solution, but I am at my solution that నేను okay, సొల్యూషన్ let's make it చెప్పట్లేదు. little. I'm not set. నేను సొల్యూషన్ చెప్పట్లేదు మీకు. నేను సొల్యూషన్ ఎక్కడ చెప్పాను? నేనేమంటున్నాను? వీఆర్ ఎక్నాలజింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ విచ్ ఈస్ దాట్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మళ్ళీ ట్రైన్ అవుతే తప్ప వాడికి జాబ్ ఇవ్వట్లేదు. రైట్? దాన్ని ఒప్పుకుందామా ఒప్పుకోవద్దా? ఓకే, ఒప్పుకున్నాము. వాట్ నెక్స్ట్? థ్యాంక్ యూ. ఇక్కడ స్టార్ట్ చేద్దాం కదా. సో ఇప్పుడు మీరు అలాంటప్పుడు జనరేషనల్ వెల్త్ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కదా. కానీ ట్వెల్త్ there is అయిపోయిన no తర్వాత BTech and if there is no go through that color flavor of that institute, I will not even floating in the society. Pari, please once look again, at me. thank you. Look So at me as అదే, an so మీకు youngster. మర్యాద లేదు, సొసైటీలో మర్యాద లేదు. Yeah. సో మరి మీరు why are you trying to solve a problem that No, is in in the both ways society? we can solve. కాదు, I know మీరు there is అన్నప్పుడు a నాకు problem అర్థమైంది. with the society. Sir, లేదు సార్. There is a problem with the society. You're trying to solve it with education. No. Society problem is multifolded Okay. and okay. it takes time. It takes time. Please understand, because there's a lot of generational leadership. And every generation, suppose Vivekananda time lo, we have that Swami Vivekananda time, there was a super leadership. Again, there was somebody else and there was a super leadership. I'm telling you, leadership change have happened. But nowadays, leadership change is not happening because we're all so diluted. కాదు సార్, లీడర్షిప్ చేంజ్ ఎందుకు అవ్వట్లేదు అంటే పాలిటిక్స్ అంతా ఓవర్వెల్మ్ అయిపోయింది, కరప్ట్ అయిపోయింది, వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు రానివ్వట్లేదు. No. Vivekananda Swami appudu kuda there were challenges, Pari. It's not that. That means Ayyo. some charisma you need. Some charisma you need. Some revolutionary వందేళ్ల thought you చరిత్రలో need. చెప్పుకోదగ్గ వారు ఒక్కరున్నారు సార్, ఎవరు? వివేకానంద. మీరే చెప్పారు కదా. ఆహా. ఆ తర్వాత కూడా చాలా మంది వచ్చారు. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ స్వామి వివేకానందతోనే ఆగిపోలేదు. 140 కోట్ల మందికి ఒక్కరో ఇద్దరో ఒక 5 వేలలో సరిపోయే మందో ఉంటే ఎలా సరిపోతుంది? ఇప్పుడు మనకు పుట్టినప్పుడు భగవంతుడు అన్ని ఫ్యాకల్టీస్ మనకి ఇచ్చాడు కదా. వెన్ ఐ హియర్ ఓన్లీ వన్ నేమ్, స్వామి వివేకానంద గారు లేకపోతే ఇలా గొప్ప వ్యక్తులు ఒక పేరు తీసుకున్నారు అనుకోండి, యు నో వాట్ దట్ సెండ్స్ ఎ మెసేజ్? ఇట్ సెండ్స్ ఎ మెసేజ్ సబ్లిమినలీ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫెయిల్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఆ ఒక్క వివేకానంద స్వామి గారిని చూసారా ఒక్కరిని చూపించినప్పుడు నా బ్రెయిన్ ఫ్యాకల్టీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసుకొని ఇన్ని 100 కోట్ల మంది జనాభా ఉన్న ప్రపంచంలో, 140 కోట్ల మంది జనాభా ఉన్న నా దేశంలో ఒక్కరో ఇద్దరో 5గురే మాత్రమే సక్సెస్ఫుల్ అవుతే యు హావ్ సెట్ మీ అవుట్ ఫర్ ఫెయిలియర్. పర్సెప్షన్ అగైన్. ఇప్పుడు యాక్చువల్ గా తీసుకోవాల్సిన అక్కడ సక్సెస్ఫుల్ కాదు. హీస్ నాట్ బిలియనీర్, హీస్ నాట్ అదాని. యు ఆర్ టేకింగ్ సమ్ ప్రిన్సిపల్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద రియల్ వెల్త్ విచ్ ఇస్ రెప్యుటేషన్, ద రియల్ వెల్త్ విచ్ ఇస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. దట్ ఈస్ రియల్ వెల్త్. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పితే సార్ నేను చెప్పిన డిస్ప్యూట్ చేయండి మీరు. నేనేమంటున్నా అంటే రైట్ నౌ ఐ నో మై మైండ్ ఇస్ నాట్ గోయింగ్ దేర్. ఇట్ ఈస్ హార్డ్, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇలాంటి డిస్కషన్లు చేసినప్పుడే క్రిటికల్ థింకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దట్స్ వై ఐ ఇన్వైట్ అండ్ ఐ రెస్పెక్ట్. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అని మనం ఆలోచించకూడదు సార్. మనలో మనం మాట్లాడుకొని అలా ఎందుకు అంటున్నారు, వై క్రియేట్ డిపెండెన్సీ? నువ్వేంటంటే నువ్వు ఒక ఐడియలిస్టిక్ Pari. Idealistic. Thank you, sir. I'm not going to go back from it. See, I'm not denying that. But you know what? Although I must say, I feel that I'm a practicalist. I am not an idealist. నేను practical గా చెప్తున్నాను. లేదండి, why create dependency అని నేను అంటున్నాను. I am the practicalist. No. Okay. But నేనేమంటున్నా అంటే నా ప్లాన్ ఏంటంటే there's a big giant beast eating up our generational wealth. I'm trying to poke it. I'm trying to poke it with a open school and put a leak out to the dam. Pros and cons చూద్దాం. నేనేమంటున్నా ఓపెన్ స్కూల్ ఇవ్వడము అనేది నా చాయిస్, నాకు ఇచ్చావు. దిస్ ఇస్ హ్యాపీనెస్ క్రియేట్స్ ఇన్ యంగ్. ఫస్ట్ థింగ్. రెండోది,
రెండు ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ టాలెంట్ నౌ, ఇట్స్ అబౌట్ లైక్ యువర్ చాయిస్, యూర్ హ్యాపీ యూ వాంట్ Yes, పిక్ అప్. చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ఒక బొమ్మ ఇచ్చాం, ఆడుకో 4 సంవత్సరాలు చల్. ఇష్టమైన అయితే బొమ్మ అది ఇంజనీరింగ్. ఇష్టమైన దానివల్ల ఏం చెప్తాను, వాడికి చిన్న కండిషన్ కూడా పెట్టచ్చు. ఎలా అంటే, అరే బాబు నువ్వు మేము ఇంత అడ్వాంటేజ్ ఇస్తున్నాం కాబట్టి నీకు కమ్ అప్ విత్ సమ్ ప్రాజెక్ట్ ఇన్ 4 years ఆన్ యువర్ ఓన్ ఫీల్డ్. నువ్వు పోయి చాయ్ షాప్ పెడతా అంటే కాదు, నువ్వు మెకానికల్ తీసుకుంటే నువ్వు మెకానికల్ రిలేటెడ్ ఏదైనా చేసుకుంటా. సో దట్ ఇప్పుడు నేను నీకు ఇష్టమైంది ఇస్తున్నా కదా. సో యూఆర్ మేకింగ్. ఆగండి, మీరు ప్రాజెక్ట్ చేసుకుని రమ్మన్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్తాడు సార్? ఇండస్ట్రియల్కి వెళ్తాడు సార్, ఇండస్ట్రియల్కి వెళ్తాడు, జీడిమట్లకి వెళ్తాడు జిడి మీద వెళ్తే వాడు ఎందుకు రాణిస్తాడు అనుకుంటున్నారు మనల్ని? సార్. రానిస్తారు రానిపోవడం అనేది మనం ఇప్పుడే మాట్లాడుకోకూడదు. లేదు సార్, నేను ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్ ఒక్క ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి 100 పైరవీలు కావాలి. ఇది ప్లీజ్ సార్, ప్లీజ్ అండర్స్టాండ్. ఇట్ లీడ్స్ టు యాక్షన్, దెన్ ఇట్ మ్యాటర్స్. షుడ్ నాట్ లీడ్ టు ఇన్యాక్షన్. కరెక్ట్. నో, ఇట్ మస్ట్ లీడ్ టు యాక్షన్, నాట్ జస్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో నేను రిజిస్టర్ అయ్యానా లేదా, వాళ్ళు చెప్పిన విధంగా నేను కరికులం ఫాలో అయ్యానా లేదా, ఇండస్ట్రీకి వెళ్ళి ప్రొడ్యూస్ చేశానా లేదా, అక్కడి నుంచి మొదలవుదామా, మార్కెట్కి వెళ్ళి నీడ్ ఉందా లేదా, ఇదంతా మేక్ బిలీవే కదా సార్. ఇండస్ట్రీకి వెళ్ళి నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి సార్ అని అడగడం. One thing is to give him a floating sensible society sticker, otherwise he won't even join there. Please understand. Again, I'm at, she should float, right? First of all, he should be breathing. I will repeat myself. Societyతో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళి సాల్వ్ చేస్తారు. లేదు సార్, అది వన్ వే ఆఫ్ యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ కమ్ టు దట్ డైమెన్షన్. బట్ నేనేమంటున్నానంటే, మై థాట్ ఆఫ్ సొల్యూషన్, ప్రాబబ్లీ మై లిమిటెడ్ అండ్ దిస్, బట్ పాయింట్ ఈస్ no please sir, you are very much, you have the right to comment on it and I respect your input. That takes a lot of time. My point is that 30 years will arrive ko there. 100 years పడుతుంది, because you are looking at individual elevation. Right there where we both will be in consensus and the common ground is going to say that ఒకటే వే ఉందని చెప్పట్లేదు, బట్ షుడ్ వి స్టార్ట్ ఇన్ ద మార్కెటా ఆర్ షుడ్ వి జస్ట్ గో విత్ ద ఏంటో తెలుసా సార్, ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఇదంతా గేమ్సే. అదే మార్కెట్కి వెళ్ళండి, రియాలిటీలో ఉండండి. మీరు బీటెక్ స్టిక్కర్ ఏమైనా చూసారా, వి మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ కెన్ అష్యూర్ యూ దట్ మీరు మళ్ళీ నాకు బీటెక్ లేకపోతే పెళ్లి అంటారే, పెళ్లి ఎట్లా అయితే లేవు. We are tackling the base they have, so thereby it has several dimensions to attack it. So you're looking at one angle, I am looking at one angle. Sir, my angle is marketplace. Somebody who is trying to look for a livelihood should base it in reality, not just in a ఏదైతే ఈ గత 75 సంవత్సరాలు 80 సంవత్సరాల భారతీయ స్వతంత్ర ఏదైతే సమయం ఉందో అప్పటి నుంచి కూడా ఇన్స్టిట్యూషన్స్ మీద we have built a lot of things. I will never discount what the institutions have done in the positive contributions to our country. But it is time that we move on from it. It is time when the information is actually available. మన చేతి చివర్లో ఉన్నప్పుడు why do you still have to go around and round and round the institutions? Think about it for 1 second. Yeah, market lo need undi, solve it. but sometimes market, sir, unless you are going for a very specific high, like for example మీరు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కి వెళ్తున్నారు, లేకపోతే పలానా సెమీకండక్టర్ యొక్క ఫ్యాబ్రికేషన్స్ కి వెళ్తున్నారు, వెరీ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ కాకుండా, like tell me how many people are employed in those fields first to begin with. And why are we catering ఒక టనల్ క్రియేట్ చేసి మొత్తం సొసైటీ అంతా కూడా ఒక హైటెక్ ఇండస్ట్రీలోనే బతకాలి, దాంట్లోనే ఎంప్లాయ్ అవుతారు అనేది అయితే అన్రియలిస్టిక్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో, isn't it high time that we move away from it? Market has always generally thinks about the immediate need and immediate benefit. Correct. Sometimes it might lose the vision of long term. కాదు సార్, మార్కెట్ లో లేదు సార్. మార్కెట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు గల్లీలో ఉన్న మూలకున్నది అవసరమే కాదు. The industry requirements are also market. Yeah, right. So why do you have to go through a college? ఒక వ్యక్తిని ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను బాగా చదువుకోరా, నువ్వు ఎంత కష్టపడి చదువు, నువ్వు ఎంత కష్టపడి చదువు అందరికి ఇదే చెప్తున్నాము. ఈ ప్రాసెస్ లో అతనికి ఐసైట్ వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చదువు అతనికి ఐసైట్ వచ్చేసింది. ఓకే, ఐసైట్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే, తర్వాత అతనికి కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. ఓకేనా సార్? ఆ జాబ్ లో అతనికి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకేనా సార్? అండ్ ఐ కెన్ అష్యూర్ యూ, దిస్ ఇస్ ద ప్రెమిస్, ఆ ట్రైనింగ్ ఇచ్చిన దానిపైనే ఆ కంపెనీలో అతనికి జాబ్ ఉంది. ఓకే, బట్ ఇన్ ద ప్రాసెస్ ఏమైంది సార్, హీ లాస్ట్ హిస్ ఐసైట్. అతనికి ఏదైతే పర్ఫెక్ట్ ఐసైట్ ఉండిందో, సో హీ హెస్ బికమ్ హ్యాండిక్యాప్డ్. In the process of gaining a job, he has become handicapped to an extent. ఎందుకు, why are we pushing the children in the knowledge ఏదైతే వాళ్ళు గెయిన్ చేసుకుంటున్నా, కోట్ అండ్ కోట్ నాలెడ్జ్, కోట్ అండ్ కోట్ బుకిష్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది ఎప్పటికీ వాడనప్పుడు, అది ముందే తెలుసు, దే ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ అని. Why are we putting the children through this unnecessary, time waste? ఇప్పుడు అదే 4 years కాకుండా right after 12th, if he gets an employment into a wherever, I will not even call it a company, let's just call it a cooperative.
a Right. local engineering cooperative that has decided to, basically engage the youth in a training program, a Right. formal training program. Okay, na? Well, analytical skills penchadani. In fact, that may be what you're suggesting also. Right. But you're going about it and saying that universities must become the bridge between the industry and the market. సి కరెంట్ ఏముంది దానిలో ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ బిగ్ అండ్ అదేంటి ఒక ఓవర్హాల్ ఆఫ్ ది చేంజ్ అంటే పీపుల్ టెన్ టు సే నో దట్స్ ఇంపాసిబుల్ అండ్ జస్ట్ Overall change ఎక్కడ ఉంది, sir? సి We're talking about we were trying to individual. we were Talking trying about to individual. no I'm saying engineering colleges has to go with complete infrastructure establishment. If you say that, they will say, hey, there are funds, there are enough things which is stopping us, we all know this problem, they might say and close the matter there. My point is we need to give funds to them. So I am asking an advantage of open school in BTechs by pushing the funds into a Correct, sir. government. See, one second. ఇది మన unscripted full episode లో కూడా you properly explained it, where you said I am coming with the plan of nominal fees wherein there will be infusion of funds that is going to change the dynamic suddenly. Right. That is your formal proposal, and Yeah. you feel like that can be a game changer. Because Right. the infusion of funds ఏవైతే ఉంటాయో that can be put towards a proper infrastructure development into practical labs ఇవన్నీ పెట్టొచ్చు అని మీరు అంటున్నారు. కరెక్ట్. With that also, because of you raise government systems to be strengthened up, now private has to go through their competitive spirit up to. ఇది Now, మళ్ళీ right now, గవర్నమెంట్ కాలేజీలోనే అంటున్నారు మీరు. కరెక్ట్. I am only saying government colleges should, because if you ask private colleges to open up this kind of schooling, they might agree or may not agree because they want marketing. Our kids are their marketing agents in a way. See, I can't ask private institutions to give open school because open school they will not agree. The reason because they want the face of it. They sell their real estate. Don't you think they will also lobby against it? Think about it. Practical. మీరు Of course, of course. చెప్తున్నారు. Private institutions will immediately lobby hell against it because it is going to take away from them. మీరు అదే కదా మీరు poking the bear. One way, my idea is to kill the beast also. No, see, they could turn into. See, I will tell you their options. Correct. See, let's say I have some engineering college right now, private engineering college as a whole. Correct. Assume that I'm an owner of it. Now, how do I think? See, what is that government is giving? Government is giving more practical exposure because of the funds. Correct. Now we have to give more advanced systems in our private. So now they will be forced to meet the competition of market standards and possibly see, for example, as an engineering college owner, I would say, hey, you have mechanical engineering 1950 machines, man. I have 2020 missions or 2026 missions. From China, I got these missions. Now I start putting advertisements like, look at my mechanical engineering division has XYZ Right. missions and I have these professors. Now I put up more advertising so that I'll also be more, and I might charge very well also. Sir, have you heard this quotation? The road to hell is paved with good intentions. Sir. మీరు ఏదైతే ప్రపోజల్ పెడుతున్న the inadvertent consequence of that proposal would be now the private is going to compete. Okay, they'll end up increasing the fees again. Yeah. Okay, of course, because they have to compete, they'll increase the fees again. Yeah. Which once again is fees reimbursement రూపకంగా it is going to increase the taxes again. Tax Ah. burden పెరుగుతుంది. Right. Just understand. Fees reimbursement part. Now what we have to do is, if somebody is asking for fees reimbursement, they have to come to this line, open school line. There you go. ఇలా అన్నారు అనుకోండి. The moment you say this, మీరు ప్రపోజల్ ఎంతైతే ఇట్ వోంట్ ఈవెన్ బి లుక్డ్ అట్, మీరు ఎంతైతే టైం స్పెండ్ చేస్తారో అంతకంటే 0.01% ఆఫ్ ద టైం కూడా దానికి టైం ఇవ్వదు. ప్లీజ్ బి ప్రాక్టికల్ సార్. See, ఒక్క నిమిషం, ఇంకోటి ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా వెరీ, see what is happening with fees reimbursement. Last 1 or 2 years since there is a rough patches between colleges and government where it did not give entire fees reimbursement. One second, right? Do you agree with that part? Right? There is a rough patch. No. The framework itself is wrong. The framework is wrong. The institutions are set up just to make profit from fees reimbursement, sir. So See, how can you say that it's last 2 years నుంచి అయిందనే ప్రాబ్లం చాలా తప్పు కదా? How can we look at it that way? Okay. The policy is wrong there. Policy is wrong, పక్క పెట్టండి, వచ్చేసింది కదా ఆల్రెడీ. Policy is we are enjoying the policy. I mean, enjoying, I mean to say it's been Yeah, we forced are on us. enjoying the fruits of it in terms of taxes being imposed on you. Yeah, right. So we have been forced on that. Yes. Now we have to wear that hat. My point is, now what we say is, if fees reimbursement, so this will also reduce fees reimbursement. That's what I am giving a government a catching point that, hey, you don't need to pay reimbursement. You just pay the very minimal 50,000 and let the guy go off his own choice. That immediately cuts down the colleges by half. Let it be. I know it will not happen. I'm telling you, it will not happen, Pari. I know it might debacle the initially, but again there is a competition, right? Now what happens? Now private colleges will realize that it's not the number of
faculties or attendance. Now it is what is the requirement, what is the equipment I have, what is the practical lab, because now everybody will start focusing on the practical labs instead Correct. of teaching. Okay, I'm putting my slides over there and ఇక్కడ ఉన్నారు సార్, వెరీ సూన్ యూ విల్ కమ్ లైక్ దిస్. నేను మార్కెట్కి వెళ్ళమని ఆల్రెడీ చెప్పాను. నేను మీరు మీరు మార్కెట్కి వెళ్ళమన్నారు, బట్ లేటెస్ట్ నేనేమంటున్నాను, ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంటది అంటే మార్కెట్ లో ఉంటది అంటారు మీరు. యూ కమ్ దేర్. see market will expand on its own based on the demand. నేను మార్కెట్ గురించి వరకు అవట్లేదు, నేనేం వరి అవుతానంటే బేసిక్ ఎడ్యుకేషన్ రైట్ అన్నప్పుడు ఇంజనీరింగ్ వరకు మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి ఏంటంటే దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్నోవేషన్. ఒకటి చాయిస్ తీసుకున్నప్పుడు వాడు ఇన్నోవేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి మీద రుద్దినప్పుడు వాడు ఇన్నోవేషన్ చేయట్లేదు, జస్ట్ పేపర్ నెత్తినేసుకొని వస్తున్నాడు. మై పాయింట్ ఈస్ దట్ ప్లీజ్, యూత్లో డిప్రెషను ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఇలా? ప్లీజ్ మనం ఇంటర్మీడియట్ డిప్రెషన్ మాట్లాడుతున్నాం, 10th క్లాస్ డిప్రెషన్ మాట్లాడుతున్నాం, బికాస్ వీఆర్ నాట్ లెట్టింగ్ దట్ గో. కాదు సార్, మీనింగ్లెస్నెస్, ద అమౌంట్ ఆఫ్ carrying the meaningless. నేను కూడా కార్పొరేట్ కాలేజీల్లోనే ఇంటర్మీడియట్ చదువుకునే వచ్చాను. Right. ద మీనింగ్లెస్నెస్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీఆర్ బీయింగ్ ఫోర్స్డ్ త్రూ, దాట్స్ ద ప్రాబ్లం. మీరు వాటిని అడ్రస్ చేయకుండా చుట్టంతా తిరుగుతున్నాం సార్ మనం. వీఆర్ టాకింగ్ ఎడ్యుకేషన్ సార్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్. మీరు బేసిక్, బికాస్ ఇప్పుడు ఇందాకే అన్నారు మీరు బేసిక్ ఎడ్యుకేషన్ రైట్ అన్నప్పుడు ఇంజనీరింగ్ దాకా ఇచ్చేయాలని మీరు అంటున్నారు సార్. హౌ ఇస్ ఇంజనీరింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది సార్? ఇంజనీరింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ అంటే సొసైటికలీ అగైన్ మళ్ళీ ఎక్కడికి వస్తాను నేను. ఇప్పుడు బీటెక్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారమే 14 years వరకే రూల్. అది అంటే బట్ అది అవ్వట్లేదు కదా. ఉంది సార్, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. 14 years వరకు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇట్ మస్ట్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అందుకే గవర్నమెంట్ స్కూల్లో ఇవైతే రూల్ ఏదైతే ఉందో దట్ ఈస్ వేర్ దట్ స్టెమ్స్ ఫ్రమ్. అట్లని చెప్పేసి రైట్ కాబట్టి ప్రైవేట్ స్కూల్లో నీకు 14 years వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పమంటే కుదరదు కదా. మళ్ళీ దానికి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ స్ట్రెస్ తగ్గించడం కూడా ఒక ఐడియా అన్నది. ఈ ఓపెన్ స్కూల్ వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అసలు అది కొంచెం దాన్ని రెడ్యూస్ చేయొచ్చు, జీరో కూడా చేయొచ్చు పాసిబిలీ. కరెక్ట్. ఎందుకంటే తద్వారా గవర్నమెంట్ కెన్ జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్ డజంట్ నీడ్ టు బి అగైన్ అది ఎలక్షన్స్ లెట్స్ కమ్ టు అవర్ ఫైనల్ పాయింట్స్. ఎందుకంటే ఐ విల్ సే మై మీరు చేసిన ప్రపోజల్ పైన ఐ విల్ మేక్ అ కామెంట్ అండ్ యూ కెన్ హ్యావ్ ద క్లోజింగ్ లైన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్కషన్ స్పాట్ లైట్. ఓకేనా సార్? రైట్. మీరైతే ప్రజెంట్ చేస్తున్నారో అండ్ వాట్ ఐమ్ సేయింగ్ కులంకుశంగా చెప్తుంది ఏంటి అంటే దీనివల్ల ఫీజు రింబర్స్మెంట్ ని పూర్తిగా తగ్గించవచ్చు, లేకపోతే పూర్తిగా రిమూవ్ చేయొచ్చు ఏదైతే చెప్తున్నారో. ఓకేనా? అండ్ ఇది మనకు క్యాష్ ఇన్ఫ్యూషన్ చేస్తున్నారు ఏదైతే ఉంటుందో దానివల్ల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ మై ప్రపోజల్ ఇన్ దాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ యు ఆర్ ట్రయింగ్ టు సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఈజియర్ టు ఒక చాలా లోపాలు ఉన్న బిల్డింగ్, చాలా లోపాలు ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సమ్టైమ్స్ బెస్ట్ టు మూవ్ అవే ఫ్రమ్ ఇట్. దాన్ని పట్టుకొని ఫిక్స్ చేయాలనుకునే దానికంటే యూ కెన్ పేవ్ యువర్ ఓన్ పాత్ ఎట్ లైక్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎఫర్ట్. ఇఫ్ యూఆర్ రియలీ టాకింగ్ అబౌట్ ఇప్పుడు ఇదంతా చదువుకుంటేనే పెళ్ళిళ్ళు అవుతాయి లైఫ్ ఉంటుంది, ఇదంతా పక్కన పడేసి అండ్ ఐమ్ గోయింగ్ టు సే దిస్, మీరు డైరెక్ట్ గా లైవ్లీహుడ్ కోసం వెతుకుతున్నప్పుడు ద పేరెంట్స్ may not be Pari, I disagree there. It may not be livelihood. లైవ్లీహుడ్ కాకపోతే జాబ్ల పైన ఎందుకు సార్ ఇంత ఎంఫసిస్? It may not be livelihood to Sir, livelihood is, sir. Why are you confused, Pari, sir? ನಾನು చెప్పని it might start with livelihood, but because of this education support of 4 years, a sensible trial by himself చేస్తున్నాడు కాబట్టి it might lead to innovation. That's my point. ఆ మైట్ అనేది ఏదైతే ఉందో అది ఎంత పర్సెంటేజో మనం మెజర్ చేయొచ్చు సార్. Innovation won't be 100%. Innovation won't be like pass percentage. Innovation definitely will be very 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 like 1% 2% innovation. అన్నప్పుడు 99% ఆఫ్ ది పీపుల్ ఎందుకు సార్ దాంట్లో ఫోర్స్ చేస్తున్నాం మనము? But now what is alternative? Suppose let's look at the alternative. వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ అని నేను చెప్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఏదైతే ఈ డిపెండెన్స్ ఏదైతే క్రియేట్ అయ్యిందో ఈ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ వర్క్ లో ఎనీ సెన్సిబుల్ పేరెంట్ గురించి మాట్లాడుతుంది. స్టూడెంట్స్ ఆర్ నాట్ వెల్ ఇన్ఫార్మ్డ్ టు మేక్ దీస్ కైండ్స్ ఆఫ్ డిసిషన్స్ దట్ ఆర్ లైఫ్ ఆల్టరింగ్. ఓకే, ద పేరెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు సీ దిస్ అండ్ సే ఇదేదైతే పాత్ ఏదైతే ఉందో, ఈ బీటెన్ పాత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ లీడింగ్. మీరే చెప్పారు క్లియర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ మీనింగ్లెస్నెస్ ఇన్ ద లైఫ్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ దే ఆర్ గోయింగ్ డౌన్ ఎ పాత్ దట్ ఈస్ కంప్లీట్లీ మీనింగ్లెస్. వాడు మళ్ళీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బీయింగ్ ట్రైన్డ్ బై ఎ కంపెనీ బిఫోర్ హిస్ ఎంప్లాయ్మెంట్ ఇట్ షుడ్ బి a క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేర్ వీఆర్ విత్ ఎడ్యుకేషన్. ఓకేనా సార్? సో అలాంటప్పుడు పేరెంట్స్ షుడ్ డైరెక్ట్లీ ఇఫ్ దే ఆర్ either they themselves build their own industries that they are going to build their next generation to build చేస్తారు, అలా చేస్తారు. There are industry families, business families that they do that. Or even at the early stages, say 12th class వచ్చేపాటికి I believe 12th is basic, sir. I don't think engineering is basic. I come to a point where 12th I think is a good enough point to say well they have had enough exposure and time to explore their talents and passions. మీరు కూడా అక్కడే ఉన్నారు, నేను కూడా అక్కడే ఉన్నాను. ఓకేనా? And after which point they must be connected directly to the work, not ఏ ట్రెడిషనల్ బీటన్ పాత్ ఆఫ్ 4 ఏళ్ళు ఇక్కడ ఉండాల్సిందే. ఈ పాత్ నుంచి మనం లూప్ అవుట్ చేసుకుని ఇండస్ట్రీ కనెక్ట్ అయిపోయి అక్కడ యాక్చువల్ లైఫ్ స్కిల్స్ తెలుసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ మై పాయింట్. యూ హ్యావ్ ద క్లోజింగ్ పాయింట్స్ ప్లీజ్.
సో నేనేమంటున్నానంటే ఎస్, డైరెక్ట్లీ గోయింగ్ టు వర్క్. సపోజ్ ఇఫ్ దిస్ గై వాంట్స్ టు గో అండ్ పికప్ ది అదర్ international opportunities, let's say. It's not, I'm talking not just talking about MS. For example, you want to go and understand Germany, make missionary or so and so. You need to, Fabrication and whatever, yes. yeah, so you need to have that basic knowledge. Even they also need to, they don't change, right? Suppose you suddenly gone to work without BTech, whether BTech is a standard even internationally. So even for offshore onshore Sir, it is internationally, but it is also artificial, sir. Well, I mean, for now, I mean, I don't want to break entire city to paint red for that just a sake. Whatever is there, Let's not break anything. ఇది అందరూ ఎవరు ఫాలో అవ్వరు. ఓన్లీ దెన్ లైక్ ఐమ్ సేయింగ్ దిస్ డిస్కషన్ ఇస్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్ సార్. ఎందుకంటే ఎవరు వినరు. ఓకేనా సార్? ఎవరు వింటున్నారంటే పేరెంట్స్ హూ ఆర్ ఏబుల్ టు క్రిటికలీ థింక్ అండ్ సే వై షుడ్. ఈ 4 ఏళ్లలో ఏమవుతున్నారు తెలుసా సార్? స్టూడెంట్స్ అన్ని చెడు అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటున్నారు. యు నో వై? బికాస్ దే హావ్ నథింగ్ మీనింగ్ఫుల్ గోయింగ్ ఫర్ దెమ్. దట్స్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ద రియాలిటీ. but if they have ఈ taken 4 ఏళ్లలో their choice, they should be able to do it, swim through the bed. I mean, of course, రోజు కాలేజ్ పోయినా డ్రగ్ అడిక్ట్ కావచ్చు, బట్ దట్స్ అ పాయింట్. ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, అగైన్ బాయిల్స్ డౌన్ టు. బట్ పాయింట్ ఈస్, ఇఫ్ ద guy has taken his own choice of technology, at least out of, need not be out of enlightenment, it could be simple a market influence also could be, right? So Okay. let it be that, but at least he's interested in certain thing and it is going in economy mode. I want these going to economy mode. Economy mode means open schooling, by allowing accessible, affordable. affordable. Thereby he can think, right? For example, he has put everything in, all eggs in one basket. Now he can't think of anything. Suppose if BTech is failing for him, he should able to take some sensible option to put some chai bandi and then happily leave after. మరి There must be some generation. జనరేషనల్ వెల్త్ ఖర్చు పెట్టి డిగ్రీ తీసుకున్నారు కదా, దాన్ని ఏం చేద్దాం మరి? అదేంటున్నాను, దట్స్ వై ఓపెన్ స్కూలింగ్. సపోజ్ విత్ ఓపెన్ స్కూలింగ్ ఇట్స్ నాట్ జనరేషన్ వెల్త్, రైట్? He will have some money to, or parents will have some backup to say, okay, chalo, BTech is not working, let's see, if you want to try some textile business, go ahead and change. Okay, we'll Yes. put some money there. ఇప్పుడు ఆల్మోస్ట్ Or you- యావరేజ్ గా 10 లక్షలు 20 లక్షలు ఇంజనీరింగ్ కి ఖర్చు పెడుతున్నారు అనుకోండి సార్. ఆ అమౌంట్ ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసి నువ్వు నిజంగా పోయి ఎక్స్పెరిమెంట్ చేయరా అని చెప్పొచ్చు సార్ వాళ్ళు. అంత ధైర్యము ఇండియన్ పేరెంట్స్ కి, రిస్క్ ఎవర్షన్. మనం రిస్క్ టేకింగ్ కాదు మనకు ఈ రిస్క్ తీసుకోరు కానీ పిల్లల ఫ్యూచర్ ఖరాబ్ అయ్యే రిస్క్ తీసుకుంటారు. చూడండి, అదే చూడండి, ఒకటి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే ఇది కూడా ఆలోచిస్తారు కదా. అగైన్ సొసైటికల్ ప్రెషర్ కూడా ఆలోచిస్తారు. ఎంత కాదన్నా కొంత ఉంటుంది. కొంత ఇప్పుడు అవును. ఆర్డర్ రిలీజ్ అయ్యాయి. సొసైటల్ ప్రాబ్లమ్ యూర్ ట్రైయింగ్ టు సాల్వ్ విత్ ఎడ్యుకేషన్ సార్. ఐ కెన్ అష్యూర్ యూ. ఆడికే వచ్చాం మన డిస్కషన్ కానీ చెప్పండి. సో నేనేమంటానంటే, వాడిని మొత్తం ఇప్పుడు సపోజ్ తండ్రుల జేబులన్నీ ఖాళీ అయిపోయినాక బీటెక్ లోపల, ఆల్రెడీ ఖాళీ అయిపోయినాయి సార్. ఆ తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇక నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, దాంట్లో నుంచి నువ్వు వెళ్ళదీయాలని. తర్వాత దాంట్లో నుంచి ఆ తల్లిదండ్రులు పేరెంట్స్ కి చిల్డ్రన్ మధ్యలో వీళ్ళేమో నా లైఫ్ సేవింగ్స్ అంతా నీ మీద పెట్టాను, వీడేమో నిన్నెవడు పెట్టమని నా లైఫ్ అంతా ఖరాబ్ అయిపోయింది నన్ను అనుకోవడం వల్ల. సో ఇట్స్ దేర్ ఇస్ అ లాట్ గోయింగ్ ఆన్ హియర్. యా, సీరియస్లీ. సో నేనేమంటానంటే ఆ ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేసే, విల్ నాట్ జీరో ఇట్, బట్ రెడ్యూస్ ఇట్ బై అట్లీస్ట్ మేకింగ్ ఇట్ ఓపెన్ డోర్స్ ఫర్, అరే బీటెక్ అనేది ఎండ్ ఆఫ్ ది స్టోరీ కానక్కర్లేదు. బీటెక్ ఇస్ కుడ్ బి జస్ట్ హాబీ. ఓపెన్ స్కూల్, నా థియరీ నేను చదువుకుంటా, గవర్నమెంట్ కాలేజ్ దగ్గర పోతా, ఏమైనా ప్రాక్టికల్స్ ఉంటే చేస్తా, నాకు అర్థమైందా 2 ఏళ్ళ కాదంట. ఇప్పుడు ఎలాగో ఎన్ఈపీలో ఇస్తున్నారు కదా, డిప్లొమా కింద ఇస్తావు, డిప్లొమా తీసుకొని బయటకు వెళ్ళిపో. బట్ ఓవరాల్ జనరేషన్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఏమంటున్నాయి సార్, వాడిని బయటకు కూడా తీస్తేనే ఇస్తలేవు. 2 ఏళ్ళ తర్వాత వాడు రియలైజ్ అయినా బీటెక్ కాదు, ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ బీటెక్ అనుకున్నా, నువ్వు 4 ఏళ్ళ ఫీజు కట్టి పోంటున్నారు. See, that is also another. Because that is the priority. That is always printing press is the priority, sir. Printing press, Right. మనం డబ్బులు ప్రింట్ చేయాలి, వాళ్ళు డబ్బులు సర్టిఫికేట్స్ ప్రింట్ చేస్తాడు. ఇట్లా ఉంది. సో దీన్ని బ్రేక్ చేయాలంటే ఆ ఓపెన్ స్కూల్ అనేది పెట్టేసినాం అంటే బాబు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఎవరు చేస్తలేరు కూడా. ఇప్పుడు కొంత తెలివైన కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే, నువ్వు ఆ కాలేజీలో పోయి ఏం చేస్తారో, దుమ్ము కొట్టుక కాలేజీలో మంచిగా క్యాంపస్ ఉన్న కాలేజీలో పోయి జాయిన్ అయిపో అని వెళ్తున్నారు. అంటే వాటిని అసలు విలువే లేదు. ఏలో మళ్ళంటోడు ఊరు నుంచి వచ్చిన పిల్లలు, లేదా కొంత ఇంజనీరింగ్, నాకు ప్రైవేట్ ఇంజనీరింగ్ ఉస్మానియా కాలేజీలో దాంట్లో చదివిన 99% of the people who cannot afford those huge Luxuries, expensive colleges, they have no choice but to get the cheapest seat possible. ఇంకోటి ఏమైందంటే సార్, మీరు గమనించాలి, ఒక పిల్లవాడు ఈవెన్ దో ఒక వాచ్మెన్ కొడుకైనా కానీ అట్లాంటి చిన్న శాలరీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పిల్లలైనా వాళ్ళు కష్టపడి లోన్ తీసుకొని, ఇప్పుడు లోన్ కూడా ఇస్తున్నారు, రీఎంబర్స్మెంట్ వచ్చినా రాకున్నా లోన్ వస్తుంది కదా అని లోన్ తీసుకొనైనా అది చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఈయన లోన్ తీసుకొని ఒక షెడ్ కాలేజీకి పోయి, ప్రైవేట్ కాలేజీలో అందులో ఫ్యాకల్టీ లేక వాడు స్లైడ్లు తిప్పి ఇంత మోసం జరుగుతుంటే ఓపెన్ స్కూల్ ఇచ్చేయండి రా భయ్. ఆ మోసం నుంచి మీరు బయటపడండి. అట్లీస్ట్ గవర్నమెంట్ కాలేజీ సంతోషిస్తే 50,000 ఎక్స్ట్రా వచ్చినందుకు. నేను మీ మధ్యాహ్న భోజనం అడుగుతాను, మీ ఫీజు రీఎంబర్స్ అడుగుతాను. సార్ లేదు సార్, మీరు ఏదైతే బీటెక్ ఉంటేనే ఇవన్నీ ఉన్నాయంటారు, ఈ ట్యాగ్ లైన్స్ కి ఇంకా మీరు ఏదైతే వింటున్నారో, దట్ ఈస్ ఫేడింగ్ ఫాస్ట్ సార్. ఫ్రాంక్లీ దట్ ఈస్ ఫేడింగ్ ఫాస్ట్. హోప్ఫుల్లీ నోబడీ కేర్స్ ఫర్ డిగ్రీస్ ఎనీమోర్. ఫ్రాంక్లీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వస్తున్నారో, ఈవెన్ పేరెంట్స్ కూడా దే ఆర్ లుకింగ్ అట్ ద ప్రాక్టికల్ గా వీడు ఏం చేస్తున్నాడు,
because they see it. The BTech degree is now with everybody. మీరు ఎక్కడున్నారంటే ఒక మంచి ఒక సెన్సిబుల్ సొసైటీస్లో ఉన్నారు, కమ్యూనిటీస్లో ఉన్నారు, అది గట్టిగా మాట్లాడితే. బట్ దేర్ ఆర్ కమ్యూనిటీస్ హూ రిక్వైర్ ది సోషల్ ఫ్లోటింగ్, మై డియర్. Sir, that థింగ్స్ is హావ్ నాట్ గోన్ అప్ టు ది బాటమ్ ఆఫ్ ది generalized కన్వెన్షన్ statements లేయర్, కూడా ఇంకా చేయకూడదు. పోలేదు. సో జనరలైజ్ స్టేట్మెంట్స్ కూడా చేయలేదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు ఒక సైడ్ ఏమో ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ లో ఒకడు ఉన్నాడు హూస్ ఏబుల్ టు బిల్డ్ థింగ్స్ ఆన్ హిస్ ఓన్. డిగ్రీ ఉన్నా లేకున్నా దే ఆర్ ఏబుల్ టు జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ ప్రాక్టికల్ అప్లికేషన్ ని అండర్స్టాండ్ చేసుకునే మెంటల్ ఫ్యాకల్టీస్ చాలా మంది పేరెంట్స్ లోకి వచ్చేసాయి ఇప్పుడు అని నేను అంటున్నాను. వాడు ప్రాక్టికల్ రియాలిటీలో చూసి ఇఫ్ ఈస్ ఏబుల్ టు, లేదు సార్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు చూడలేకపోవచ్చు, బట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ వాడు ఇఫ్ ఈస్ ఏబుల్ టు టర్న్ హిస్ ప్రాక్టికల్ స్కిల్ ఇన్ టు మనీ, యూ డోంట్ థింక్ పీపుల్, యూ డోంట్ థింక్ పేరెంట్స్ కెన్ అప్రిషియేట్. ఆఫ్ కోర్స్, ఐ మీన్ సో అదే అండి, అప్లికేషన్ ని వాడు ఒక స్టార్ట్అప్ పెట్టుకుని ఏదో చిన్నది ఏదో చేసుకుని వాడు నెలకు ₹1,00,000 ఎంతో కొంత అమౌంట్ తీసి 50,000 20,000 సార్ ఇస్ ఏబుల్ టు టర్న్ హిస్ స్కిల్ ఇన్ టు సమ్ మనీ. యూ డోంట్ థింక్ పేరెంట్స్ కెన్ అప్రిషియేట్ ఇట్. వాడు ఎక్కడో లైన్ లో నిలబడి జాబ్ వస్తుందో రాదో ఏదో ఇంటర్వ్యూ ఇవన్నీ ఎందుకు, వాడు సొంతం కాలం మీద నిలబడుతున్నాడు కదా. I wish that world is there. I wish that. I think it is there, sir. I think it is coming. Because engineering డిగ్రీలు they are now like ఏమంటారు ఇంటర్మీడియట్ లాగానే అయిపోయింది. బట్ యాజ్ లాంగ్ as and if the parents don't have to spend, if they can send him to some actual industry applications, industry ఏమంటారు ఎక్స్పోజర్ తెచ్చుకొని వాడి ప్రాక్టికల్ ఒక 1 year బ్రేక్ ఇయర్ sabbatical అంటారు కదా, 1 year బ్రేక్ తీసుకుని ఇండస్ట్రీకి పంపించేసి అరే ఫిగర్ అవుట్ చేసుకోరా, వస్తే వచ్చింది, నీకు ఇంట్రెస్ట్ లేదనుకో నీకు ఇంజనీరింగ్ వద్దు ఏమవుతుంది ఇంకోటి ఏదో చూసుకుందాం. ఎగ్జాక్ట్లీ, మా ఓపెన్ స్కూల్ అప్పుడు అది కూడా ఉపయోగపడుతుంది. సో దట్ కొంచెం అలాంటి మార్పులు చేయాల్సి ఉంటుందేమో. బట్ ఓవరాల్గా బాబు ఒక సర్వీస్ రోడ్ ఇవ్వండి అనేది నేను ప్రతిసారి చెప్పేది. అది ఒక సర్వీస్ రోడ్ ఇవ్వండి, ఒక టోల్ గేట్ తీసేయండి అని. లేదు సార్, ఐ లైక్ ద సర్వీస్ రోడ్ ఎడ్యుకేషన్ మీద కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నేను వాటికి వెళ్ళలేను, నాకు ఏదైనా యాక్సెస్ ఇవ్వండి ఏదైతే ఉందో, ఐ రియలీ అప్రిషియేటెడ్. అండ్ వన్స్ అగైన్ మీ ప్యాషన్ ని నేను కమెంట్ చేయాలి సార్, బికాస్ యు నో వాట్ మే కమ్ ఫ్రమ్ ఇట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. బట్ జస్ట్ ద మియర్ ఎఫర్ట్ ఫర్ us to find it is still worth something. So once again, Pani garu, thank you so much for thank you so much, Pari. I hope this content is useful for some people. Thank you. Thank you. Good day.